హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో మనం వెయిట్ చేస్తుంది వచ్చేసింది ప్రోగ్రామ్ బిగ్ బాస్. అందరు టీవీలోనే అంటుకొని ఉంటారు కదా. సో అగ్ని పరీక్ష అందరు చూస్తున్నారు. సో టాప్ కంటెస్టెంట్ 15స్లో మన ఒక మేడం గారు ఉన్నారు, ఏంజల్ అని చెప్పొచ్చు. సో డేరింగ్ డాష్ అన్నమాట. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో తన లైఫ్ స్టైల్ గురించి కనుక్కుందాం. సో ఎవరో తెలిసిపోయింది కదా, పుషప్స్లో కింగ్, కాఫీ ఫేవరెట్ అనమాట. సో దాలియా మేడం మనతో పాటు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. సో హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగా. ఓకే. సో అగ్ని పరీక్ష ఎలా జరుగుతుంది? ఓ చాలా టెన్షన్గా స్ట్రెస్ఫుల్గా జరుగుతుంది, కానీ ఫైన్, జరగాలి. అది అలా జరగకపోతే బిగ్ బాస్లోకి కరెక్ట్ సరైన పర్సన్ వెళ్ళరు. ఎవరు వెళ్ళాలో వాళ్ళు వెళ్ళరు, అలానే జరగాలి అది. ఓకే. సో మీకు జరిగిన టాస్క్లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పేసి అందరికి తెలుసు. సో అది మీరు గమనించారా లేదా, లేకపోతే టెన్షన్ నుండి మీ వర్క్లో మీరు ఫోకస్ చేశారా? అసలు మేము చాలా టెన్షన్లో ఉంటాం అక్కడ. అది ఇదర్ ప్రజలే చూసి తీసారు అసలు టాపిక్, నాకు కూడా తెలియదు. ఐ వాజ్ లైక్ చాలా టెన్షన్. దాంట్లో ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది, అది మాకు తెలియదు కూడా. అండ్ తన నా చేతి పుల్ చేసింది, ఇదంతా నేను కూడా గమనించలేదు. యూజువలీ మేమంతా నార్మల్గా ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్, టాస్క్ వచ్చినప్పుడు టాస్క్, బయట ఉన్నప్పుడు బయట ఉన్నట్టు మేము ఉండేవాళ్ళం. సో నాకు అనిపించలేదు తను పుల్ చేస్తుంది ఇదంతా. అది తను కూడా కంగారులో చేసి ఉంటుంది. ఇట్స్ ఓకే, అయిపోయింది. బట్ ఎనీ హౌ ఐ వాజ్ డిజర్వింగ్, అందుకే 15లో వెళ్ళా. మీరు ఎలాగో ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి స్పోర్ట్స్కి చాలా దగ్గరలో ఉంటారు. సో ఎక్కడైనా సరే మనము లైక్ డబ్ల్యూడబ్ల్యూఈ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, హైట్ని బట్టి వెయిట్ని బట్టి మనకు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వదులుతారు కదా. సో ఇక్కడ మీకు పెట్టిన టాస్క్లో తను కొంచెం హెవీ పర్సనాలిటీ అయిపోయి కొంచెం ఎక్కువ బలవంతురాలాగా అనిపించింది అక్కడ చూస్తే మాకు స్క్రీన్ ప్లేలో. సో మీకేమనిపించింది? బలం సైజ్ బట్టి రాదని నేను అనుకుంటా. అసలు నేను కూడా చేతి తీసేసి పుల్ చేస్తుంటే తను కూడా ముందుకు వచ్చి పడిపోయేది, నాకు కూడా దొరికేది. కానీ ఇట్స్ నాట్ అబౌట్ హైట్ అండ్ వెయిట్. బలం అనేది నార్మల్గా ఇన్ పర్సన్ మనకి తెలుస్తుంది. నాకు ఎక్కువ బలం ఉంటుంది తనకన్నా, అది నాకు తెలుసు. కానీ ఐ డెంట్ యూజ్ దాట్ పవర్ దేర్. ఇక్కడ ఈ దగ్గర అలాంటి బలం చూపిస్తే చీటింగ్ లాగా అయిపోద్దేమో అని నాకు అనిపించింది. అండ్ నేను యూజ్ చేయలేదు, తను కూడా యూజ్ చేయాలని అనుకోలేదు కావచ్చు, ప్రియా కూడా అనుకుని ఉండదు. అది అలా అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను గమనించి ఉండదు, నేను గమనించి ఉండను, అంతమంది జడ్జెస్ కూడా గమనించలేదంటే అది జరిగిపోయింది. అలా మాకు కూడా తెలియలేదు. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? బిగ్ బాస్కి వెళ్ళాలని ఎలా అనిపించిందంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఒకప్పుడు ఇండస్ట్రీలో ట్రై చేసి, డాన్సర్లా ట్రై చేసి, యాక్టర్లా ట్రై చేసి మానేసి, మళ్ళీ నేను నా కెరియర్లో పడిపోయి, లైఫ్లో పడిపోయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీకి చాలా దూరం అయిపోయా. తర్వాత మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఇప్పటి వరకు. తను అసలు నాతో అంత రిలేషన్ ఉండదు మా ఫాదర్కి నాకు. సో తను ఎప్పుడూ లేనిది, తను ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ బాగాలేదు. అసలు తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు, నేను 22 years యాక్చువల్లీ, ఇన్ని సంవత్సరాలు మా ఫాదర్ నాతో ఎప్పుడు ఆ కనెక్షన్ లేకుండా, కొంతమందితోనే ఉంటుంది. అండ్ మా ఫాదర్ ఎలా అంటే ప్రేమ, అంటే కొంతమందికే ప్రేమ చూపించి వస్తుంది మాట్లాడడంలో కానీ, కొంతమంది అబ్బాయిలకే చూపి వస్తుంది. మా డాడీ అలాంటి పర్సన్ కాదేమో. తను ఎప్పుడు నాతో అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడడం కానీ అది ఏమీ జరిగేది కాదు చిన్నప్పటి నుంచి. కానీ సడన్గా తను ఇట్లా ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఫిజికల్లీ తనకు అలా అవ్వడం వల్ల ఎక్కడో ఎవరు హెల్ప్ చేయడానికి లేకుండే, ఫస్ట్ పాయింట్. అండ్ ఫిజికల్గా ఫిట్నెస్ గురించి నాకు తెలుసు కాబట్టి, ఫిజియో ఎలా చేయాలి, ఆ బాడీ మజిల్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి సమ్వేర్ తనకి నేను కొంచెం దగ్గర అవ్వడం జరిగింది. ఈ 3 months అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి. తను ఎప్పుడూ నన్ను ఏది అడగలేదు. నా సక్సెస్ ఏమైంది, నేను ఏం జాబ్ చేస్తున్నా, నేను ఏం చదువుకున్నాను, ఎప్పుడు మా ఫాదర్ నన్ను అడగలేదు. తను ఫస్ట్ టైం అడిగింది బిగ్ బాస్ యాడ్ చూసి, వెళ్తావా నువ్వు, మానేసినావు కూడా మాకెందుకో తెలీదు. నేను చెప్పలేదు, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు. ఇండస్ట్రీ ఎందుకు మానేస్తాను, అసలు ఎందుకు దాని నుంచి దూరం వచ్చేసాను కూడా వాళ్ళకి తెలియదు. సడన్గా తను అడిగేసరికి నాకు ఎక్కడో అనిపించింది, మేబీ నేనే గివ్ అప్ ఇచ్చేసానేమో. నేను యూజువల్గా దేని మీద అంత ఈజీగా వదిలేసి వచ్చే రకం కాదు. ఏదైనా పట్టుకొని దాని గురించి నేర్చుకొని, నాకు ఎప్పుడో ఎవరు నీకు డాన్స్ రాదు అని అంటే 8 years నేర్చుకున్నాను. అంత పట్టుదల ఉన్న పర్సన్ నేను. ఎవరో ఫిట్నెస్లో ఇలా అప్పుడప్పుడు కొత్తగా జిమ్కి వెళ్తున్నా, నాకు బాడీలో ఏదో ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల, లేకపోతే నాకు స్ట్రెంగ్త్ రావాలి, నేను స్ట్రాంగ్ ఉండాలి అన్న ఫీలింగ్ తోటి ఎప్పుడో నేను జిమ్కి వెళ్ళినప్పుడు, మొహం అందంగా ఉంటే సరిపోదు, బలం ఉండాలి అని ఎవరో అన్నారు నాతో. అది గుర్తుపెట్టుకొని నేను ఫిట్నెస్ గురించి చదివి నేర్చుకొని ఇప్పుడు ఫిట్నెస్ కోచ్ అయిపోయా. సో నా పట్టుదల అలా ఉండేదాన్ని ఒకప్పుడు వదిలేసా.
అంత హార్డ్ వర్క్ చేసి వదిలేసింది. ఎందుకు వదిలేసానో దానికి పర్సనల్ రీజన్స్ ఉండే, కానీ వదిలేసింది కాదు అని నాకు ఎక్కడో అనిపించింది. తను కూడా అడగడం, మా ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు అడగంది. మేబీ దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడేమో, వెళ్ళాల్సింది అప్పుడు వదిలేసింది. సెకండ్ చాయిస్ వచ్చినప్పుడు ఎప్పుడు వదులుకోద్ది ఇది. అండ్ దాంట్లో మా అమ్మ కూడా, మీ ఫాదర్ అడుగుతున్నారు వెళ్ళు, నువ్వు ఎప్పుడు దేన్ని గివప్ చేయవు, అది అసలు ఎందుకు గివప్ చేసినావో మాకు ఇప్పటి వరకు తెలియదు. మా మమ్మీ కూడా ఇప్పటి వరకు ఏం తెలియదు నా కెరియర్ నేను ఎందుకు వదిలేసాను అదంతా. తనకి ఎప్పుడు నేను చెప్పలేదు. ఇవన్నీ చెప్పుకుంటే తను బాధపడుతుంది. సో వాళ్ళిద్దరు అడగడం వల్ల కూడా నాకు ఎప్పుడు అడగని వాళ్ళు నన్ను ఒకటి అడిగారు, నా లైఫ్లో ఇది చెయ్యి అది చేయని మా పేరెంట్స్ ఎప్పుడు నాకు చెప్పాల. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దాన్ని నేను మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళే నా మీద పోనీలే దీనికి ఈ కష్టంతో ఇంకో కష్టం వేయొద్దు, ఇది ఇంకోటి అడిగితే ఇంకో మైండ్ సెట్లో దాని మీద ప్రెషర్ వచ్చేది పిల్లకి అని అనుకున్న వాళ్ళు సడన్గా అడిగేసరికి నాకు చేద్దాంలే వీడియో చేసి పంపుదాం మేము చేసి పంపితే దాని తర్వాత మాకు 4 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అయ్యాక దాంట్లో అంతమంది క్యూర్ అవుట్ అయ్యాక లాస్ట్ 45 పీపుల్కి మెగా ఆడిషన్ జరిగింది. ఆ మెగా ఆడిషన్ మాకు 3 days జరిగింది. యాక్చువల్లీ నా ఆడిషన్ ఏదైతే క్లిప్ ఎపిసోడ్లో వస్తుందో అది నైట్ 2:33కి అయింది. సో మేము ఎప్పుడో 3 days నుంచి వెయిట్ చేస్తుంటే అప్పుడు అయింది అది. అమ్మో అది పెద్ద అది. యాక్చువల్గా కామన్ మ్యాన్స్ ఎంతమంది లైక్ మెయిల్ పంపించారు, వీడియో పంపించారు తెలుసా మీకు? తెలీదా? 14,000 మెంబర్స్. 14,000 మెంబర్స్. 14,000 మెంబర్స్లో ఎలా క్యూరేట్ చేశారో కూడా మాకు తెలియదు. అసలు అనుకున్నారా మీరు సెలెక్ట్ అవుతాను, అట్లీస్ట్ ఆ ఆడిషన్ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాను అనుకున్నారా? నేను అసలు ఒక థాట్ ప్రాసెస్ ఏమున్నా అంటే వెళ్తే దేవుడు మా మమ్మీ ఫాదర్ అడగడం వల్ల అయ్యింది అని అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒకటి మనకంటూ ఒకటి ఉండాలి లైఫ్లో. యూ షుడ్ నాట్ జస్ట్ హ్యావ్, ఇది చెప్పొద్దు కానీ ఒక వీడియో ఒక మీమ్ తీసేస్తే మీరెవరో మీకు తెలియాలి. ఆ స్టేజ్కి వెళ్ళాక అడుగుతారు నువ్వేంటి, అది తీసేస్తే నువ్వేంటి అని అడిగితే ఆన్సర్స్ చాలా మంది దగ్గర లేవు. ఐ ఫెల్ట్ ఎక్కడో మేబీ మనకు సెట్ అవుద్ది, ఇది మనం మాట్లాడగలుగుతాం, మన గురించి మనం ఇంత మాట్లాడుకోగలుగుతాం ఎందుకంటే మనం అన్ని చేసాము బయట. ఎవరికి తెలియలేదు అసలు నా లైఫ్. నేను 8 years డాన్స్ స్ట్రగుల్ కానీ ఫిట్నెస్ గురించి నేర్చుకోవడం కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. నేను పర్సనల్గా ఒకదాన్ని చేసుకున్నా. ఇవన్నీ తెలియాలి వరల్డ్కి. ఒక అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అంత ఈజీగా అయిపోదు, కొన్ని కష్టాలు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? 4 members. ఎవరెవరు? నేను, మా అక్క, మమ్మీ, డాడీ. అక్క మ్యారీడా? లేదండి, తను డాక్టర్ పర్స్యూ చేస్తున్నారు. సో అందుకే మాకు కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. తను వేరే కంట్రీకి వెళ్ళి చదవడం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో సింగిల్ ఉంటున్నారా, పేరెంట్స్తో ఉంటున్నారా? ఒకప్పుడు సింగిల్ ఉండేదాన్ని, దాని తర్వాత ఫ్యామిలీని ఇటు వచ్చామన్నా. నాకు ఒకదాన్ని ఉండడం కాలేదు హైదరాబాద్లో. ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ అంటే మేము మైండ్ ఫ్రెష్గా ఉండాలి, మంచిగా ఏది హెల్తీగా ఉండే ఫుడ్ తినాలి, చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పని, అది చాలా టైం డెడికేషన్ ఉండాలి కదా. సో మీరు కూడా మనలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారంటే ఇంట్లో అమ్మ వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, సిస్టర్ చదువుకుంటుంది, సో ఒక అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఎంత పెద్ద టాస్క్ మనకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అసలు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి అన్నది నేను నమ్మను. ఎందుకంటే మనకు ఆ విల్లు ఉండాలి లోపల నుంచి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి 4 పిజ్జాలు తిన్నప్పుడు 2,000 అయింది. ఆ 2,000 తెచ్చి ప్రోటీన్ డబ్బా కొనుక్కుంటే నెలవారు వస్తుంది. అది ఆలోచించారు చాలా మంది. మనం ఒక దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఫుడ్ తిన్నది మనం నెలంతా డైట్ తినొచ్చు. అవన్నీ కట్ చేసుకుంటే లైఫ్లో ఇవన్నీ సెట్ అయిపోతాయి. దీనివల్ల హెల్తీ ఉంటాము. రేపటి రోజు హాస్పిటల్కి వెళ్ళి పడుకున్న తర్వాత మెడికల్ బిల్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్ నేను నమ్మేది ఏంటంటే మన ఫుడ్ మెడిసిన్ లా ఉంటే ఒక రోజు ఒక పాయింట్ తర్వాత మనం మెడిసిన్స్ తినే పొజిషన్లో రాము. మనం ఫుడ్ ప్రాపర్గా తిని నీట్గా ఉంచుకుంటే అదే ఫిట్నెస్ వస్తుంది. డెడికేషన్ అంటారా, అది ఉండాలి. ఫిట్నెస్ ఏదో గాలికి చేస్తే రాదు. ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనింగ్లో ఎండ్ పాయింట్ ఏమైనా ఉంటుందా మ్యామ్? లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటే సరిపోద్ది, ఇన్ని నెలలు ఇన్ని కోర్స్ నేర్చుకుంటే సరిపోద్ది అనాలి? ఫిట్నెస్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కొత్త ఇంజురీస్ వస్తాయో, ఎవరికి ఏం ఇరుగుతుందో, ఆ ఇరిగిందని మనం ఎలా ప్రాపర్గా గైడ్ చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్కడికి టెండాన్ వెళ్ళిపోద్ది, లెగ్ టెండాన్స్ కానీ టేర్ అయిపోవడం, యాంకిల్ టెండాన్స్, ఆర్మ్ టెండాన్స్, ఇంజరీస్ అవుతుంటాయి యాక్సిడెంట్స్ వల్ల, లేకపోతే వాళ్ళు తప్పు ఫార్మ్స్ చేయడం వల్ల. ఇవన్నీ అయితే వాళ్ళు ఒక పాయింట్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, సర్జరీ చేసి మీరు ఫిజికల్ ట్రైనింగ్ చేయండి, లేకపోతే మీరు ఇంట్లోనే ఉంటారు అన్నప్పుడు
మనం దాని గురించి చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ ఎలా చేయడం నేర్చుకుంటారు, సర్జరీ తర్వాత దాన్ని ఎంత టేక్ కేర్ చేయాలో ఫిట్నెస్ ట్రైనర్కి, ఫిజియోకి తప్పితే ఎవరికి తెలియదు. సో ఆబ్వియస్లీ దాని గురించి ఎప్పుడు చదువుతూనే ఉండాలి. మేము ఒక పాయింట్లో ఇక్కడికి చదివేస్తే చాలు ఇది డిగ్రీ అన్నట్టు ఉండదు. కొత్తగా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, కొత్తగా ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి. మేడం, ఫిట్నెస్ ట్రైనర్స్కి డైట్ గురించి కూడా తెలుసు కదా. జనరల్గా మా బాయ్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే, అరే మందు తాగితే పొట్టు వస్తుంది రా బాయ్, బియర్ తాగితే పొట్టు వస్తుంది అని. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా మందు తాగితే బియర్ తాగితే పొట్టు వస్తుందా? అంటే వస్తుంది యాక్చువల్లీ. వస్తుందా? అంటే మనం ఇప్పుడు ఒక బిర్యానీ ప్యాకెట్ తింటే మా అయితే మనకి 700 క్యాలరీస్ వస్తాయి, ఒక బీర్ తాగితే 2000 క్యాలరీస్ వస్తాయి. థింక్ అలాగా చాలా ఇంటెన్స్ కార్బ్స్ ఉంటాయి దాంట్లో. కార్బోహైడ్రేట్స్ చాలా ఇంటెన్స్ ఉంటుంది బీర్లో. తాగడం ఒకటి, తాగిన తర్వాత తినడం ఇంకోటి. ఒక్కొక్కరు చాలా తింటారు కదా, అదొకటి. అంటే తిన్నాక లిమిట్లో, తాగాక లిమిట్లో తినాలా లేకపోతే తాగకపోవడం బెటర్ అంటాను. ఓకే, బెటర్ నాట్ టు డ్రింక్. ఎందుకంటే దానివల్ల దాంట్లో నేను ఒకటి దానివల్ల ఏమవుద్ది, మా అయితే ఆ 1 hour మత్తు వస్తుందేమో సంథింగ్. దాని తర్వాత ఏమవుద్ది, లివర్ ఖరాబ్ అవుద్ది. ఒక 5 సంవత్సరాల తర్వాత మనమే బాధపడాలి. ఇప్పుడు మీరు నాట్ టు డ్రింక్. ఫిట్నెస్ ట్రైనర్ కదా మ్యామ్, అసలు మీ లైఫ్లో ఏమవుదాం అనుకున్నారు? మీరు ఏమవుదాం అనుకుని ఏమయ్యారు? అసలు ఏమవుతారు? నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేద్దామని నా చిన్నప్పటి నుంచి కోరిక. మా అమ్మ కోరిక, నా కోరిక అదే ఉండేది. కానీ దాని తర్వాత ఇండస్ట్రీలో కొన్ని అంటే అవుతాయి. ఇంకా అందరూ వచ్చిన వెంటనే నేను నీకు స్టోరీ రాశాను, నువ్వు హీరోయిన్ అయిపోను ఎవడీడు ఫస్ట్ అది. దాని తర్వాత ఇంకా అవన్నీ ట్రైస్ చేసి 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 ఫినాన్షియల్ ఇష్యూస్ ఎక్కువైపోయేసరికి ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. అంటే నాకు అప్పుడు డాన్స్ నా చేతిలో ఉండే, నేర్చుకుని దాని తర్వాత చిన్న చిన్న ఈవెంట్స్ చేయడము, లేకపోతే వేరే వాళ్ళకి డ్యాన్స్ క్లాసెస్ ఇవ్వడము, అలా అలా మెల్లమెల్లగా డ్యాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకొని ఇల్లు సెట్ చేసుకోవడం. ఒక పాయింట్లో అయితే అసలు మా అక్క వెళ్ళిపోవడం వల్ల తనకి అక్కడ ఫుడ్ ఉండాలంటే మేము ఇక్కడ నుంచి పంపాలి డబ్బు, దానికి తనకి పంపాలి. ఇప్పుడు థింక్ మన కరెన్సీలో 50,000 పంపితే తనకు 14,000 అవుద్ది. తను అక్కడ చాలా అడ్జస్ట్ అయింది. షీ టుక్ సో మచ్ ఫ్యామిలీ వల్ల. మేబీ మేము రిచ్ ఉంటే అయ్యేది కాదేమో, కానీ తను అక్కడ అడ్జస్ట్ అయింది. తనకి డబ్బులు పంపడం కోసం మేమంతా ఇక్కడ అడ్జస్ట్ అయ్యి ఒక పాయింట్లో మా మమ్మీ, నేను కానీ మా ఫాదర్ కానీ చాలా ఫినాన్షియల్గా లో అయిపోయిన పొజిషన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఈరోజు వండుకుంటే డబ్బులు బొక్క అనుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. ఆ పొజిషన్లో నుంచి ఇక్కడి వరకు రావడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ క్యాన్ సే. ఇంకా ఆడపిల్ల నేను ఈ వరకు తెచ్చానంటే దీనికన్నా నాకు పెద్దగా అదేం లేదు. ఇప్పుడు ఏదో అయిపోయి అవ్వాలి అన్న సెన్స్ అప్పుడు ఉండదు. ఇంకా ఫ్యామిలీ డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏదో చేసి ఇంట్లోకి డబ్బులు తేవాలన్న సిచ్యువేషన్లో నేను డ్యాన్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడో కొంతమందికి చీప్ అయిపోవడం జరిగింది. కొంతమంది ఎలా అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చి పని చేస్తుంది అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలామంది చూస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నేను అది ఓపెన్గా చెప్తున్నా, చాలామంది చెప్పరు అంతే. అవన్నీ ఫేస్ చేసి డాన్సర్గా నేను ఇంకా అనుకున్నా, ఇలా అయితే అవ్వదు, మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకంటూ కొన్ని స్ట్రెంగ్త్స్ ఉండాలి. వేరే వాడు వచ్చి ఇదెందుకు చేస్తున్నావు, నువ్వు నీకేముందని చేస్తున్నావు అని అడగొద్దు. దానికి ఏం చేయాలి, మనం ఒక దాంట్లో నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకుంటే వేరే వాడు వచ్చి మనల్ని అడగడు, వాడికి మన అవసరం పడుతుంది. ఆ టాపిక్లో నేను ఫిట్నెస్ గురించి నేర్చుకోవడం కానీ, ఫిట్నెస్లో కూడా అయ్యాయి. ఏంటంటే ఒక ఫీమేల్ ట్రైనర్, నేను చిన్న ఏజ్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 1918లో నేను జాబ్ స్టార్ట్ చేశాను. ఓకే, అప్పుడు ఈ చిన్నపిల్ల ఏం నేర్పిస్తుంది మనకి అని అదొకటి ఉంటుంది. చూడ్డానికి ఇంత పెద్దగా ఉండను, నేను చిన్న పిల్లగా ఉంటాను. దానివల్ల ఏంటంటే ఈ చిన్నపిల్లకి ఏం తెలుస్తుందిలే ఫిట్నెస్ గురించి, మనకేం చెప్తుంది, ఈ పిల్లకి ఏ రాదు అనుకుని అలా అని. మళ్ళీ ఏంటంటే ఫిట్నెస్ ఇన్ని రోజులు ఎలా జరిగిందంటే ఫుల్ పెద్ద బాడీ బిల్డర్స్ ఇంత హ్యూజ్ మజిల్స్ వేసుకొని అబ్బాయిలు అంతంత ఉంటేనే వీళ్ళు నేర్పిస్తారు అన్న సెన్స్ ఉండేది. వర్క్ రాకపోయినా పర్లేదు, ఫిజిక్స్ చూడడానికి బాగుంటే చాలు అనుకుంటారు, అలా అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే స్పోర్ట్స్ నాలెడ్జ్ పెరగడం వల్ల మనుషులకి స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ స్పోర్ట్స్లో బాడీ బిల్డింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఐసిఎన్ అని ఒక మొత్తం న్యాచురల్ బాడీ బిల్డింగ్ అదొకటి ఉంది, దానికి నేర్పించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో పోజింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, పవర్ లిఫ్టింగ్ నేర్పించే చాలా కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ మనుషులు ఫిట్నెస్ గురించి తెలవడం వల్ల పెరిగాయి జాబ్స్. అవి ఇప్పుడు పెరిగాయి, నేను స్టార్ట్ చేసినప్పుడు లేవు. అప్పుడు అమ్మాయి ఇదంతా ఎందుకు ఈ పిల్లకి వెళ్ళి ఏదో, అప్పుడు నేను డిగ్రీ చేసుకుంటూ చేస్తున్నా, ఇది బై సైడ్ డిగ్రీ చేసుకుంటూ ఇది చేస్తున్నా.
చదువుకోవచ్చుగా, ఎందుకు జాబ్ ఎందుకు ఈ వీళ్ళకి అంతెందుకు. ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా చదువుకో 3 years చదువుకుంటే అయిపోద్ది. ఆ 3 years మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను ఆపేస్తే. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే నేను బాగా చదువుతాను, అక్కడ కూడా నాకు అదే స్ట్రెంగ్త్ అంటున్నా కదా, ఏదైనా గివప్ చేసే క్యాండిడేట్ కాదు. ఎవరో ఏదో అంటే దాన్ని మనసు తీసుకొని చెయ్యాలిరా ఇది, లేకపోతే మనకి అదొక ఈగో ఉంది నాకు. మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా మేడం? ఉన్నారండి. చిన్నప్పటి నుంచి ఉన్న ఈ మిడిల్లో ట్రైనింగ్ ఫిట్నెస్ అప్పుడు పరిచయమైన ఫిట్నెస్లో అంటే నాకున్న ఫ్రెండ్స్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళు నాతో. ఎందుకంటే చిన్నప్పుడు నాకు 10th 6th క్లాస్లో అయిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వాళ్ళే నా ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడన్నా మీ సిచ్యువేషన్ తీసుకెళ్ళి చుట్టాల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళి మన సిచ్యువేషన్ చెప్తే చాలా చీప్గా చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా మీరు? మొన్నే మా ఫాదర్ది అలా అయినప్పుడు, అంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చేది ఉండే తనకి. ఆన్ స్పాట్ ఇవ్వకపోతే ఏమవుతారో మాకు తెలియదు. నేనేదో ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఫిట్నెస్లో, ఎప్పటికప్పుడు రిన్యూ చేసుకుంటూ ఉండాలి వాటికి. దానికి నేను ఎన్నో రోజులు కాపాడుకుని పెట్టుకుని 100 రూపీస్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా దగ్గర పెట్టుకుని ఒక 50,000 ఏమో నా దగ్గర ఉన్నాయి. ఆ ఇంజెక్షన్ ఏమో 51,000 ఏదో ఉంది. ఓకే. మా ఫ్యామిలీలో కొంతమంది వచ్చారు, ఇలా ఒక్క 1,000 నాకు అవసరం ఉంది ఇవ్వండి అంటే చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. ఓన్లీ 1,000 రూపీస్కి? మా ఇంట్లో ఎవరు ఉంటాం, నేను మా అక్క మా మమ్మీ ముగ్గురమే ఆడపిల్లలు. హాస్పిటల్లో మా ఫాదర్ ఆ బెడ్ మీద ఉన్నప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. అయిపోయాక రావడం వేరు, ఉన్నప్పుడు రావడం వేరు. వచ్చి ప్రెజెన్స్ ఉండాలి అట్లీస్ట్. ఏదో పేరుకు వచ్చాం అన్నట్టు నాకు వచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత ఆ 1,000 రూపీస్కి కూడా ఆన్సర్ లేకపోతే ఎవరినో నా ఫ్రెండ్నో ఎవరినో అడిగి, మా అక్క ఫ్రెండ్స్ ఎవరినో అడిగి అడ్జస్ట్ చేసాం. నాకు అప్పుడు అనిపించింది మనీ ఒకటే కాదు, మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ సపోర్ట్ ఉండాలి, మారల్ సపోర్ట్ ఉండాలి ఒకరు మన వెనుక. ఎందుకంటే ఆ పాయింట్లో మన మైండ్ పనిచేయదు. ఎందుకంటే ఫస్ట్ ఫాదర్ని అలా చూడలేము. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫాదర్ని మేము అలా చూస్తామని. తను యోగా చేస్తుండే, తన దగ్గర నుంచి నేను ఫిట్నెస్ అంటే ఇలా ఉంటుంది అని నేర్చుకున్నాను. ఓకే. తను అలా అవ్వడం వల్ల మాకు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు. మేము అప్పుడే అంబులెన్స్ ఇలా వచ్చింది, ఎమర్జెన్సీ వార్డులో పెట్టిన వెంటనే అన్నది అది, ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టుకు ఇంజెక్షన్ వేయకపోతే ఏమవుద్దో మాకు తెలీదు. అప్పటికి మా దగ్గర ఇంత ఉంటే ఎవరు ఇవ్వలేదు. ఎవరినో తర్వాత ర్యాండమ్గా ఎవరినో ఫ్రెండ్కి చెప్తే తను వేశారు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మేబీ ఈ టైంలో ప్రెజెన్స్ ఉండాలి, అట్లీస్ట్ డబ్బులు ఇవ్వకండి, పక్కన ఉండండి చాలు అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను మధ్యలో ఒక కార్పొరేట్ జాబ్ కూడా చేశాను. అప్పుడు మేమంతా ఫ్రెషర్స్, మంచి బ్యాచ్, అప్పుడే కాలేజ్ నుంచి దిగిన బ్యాచ్ వాళ్ళు. నేను అప్పుడు జాబ్స్ చేసుకుంటే ఇలానే కొత్తగా అప్పుడు నాకేదో ఇంజరీ అయి ఉండే లెగ్కి. అంటే ఇంటెన్స్గా చాలాసేపు నేను నుంచొని ఉండడం వల్ల, డ్యాన్స్ చేయడం వల్ల నాకు నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అయితే డాక్టర్ కొన్ని రోజులు నువ్వు కూర్చోవాలమ్మా, రోజు ఇలా చేస్తే నీ నీస్ అరిగిపోతాయి, నీ ఏజ్కి నువ్వు చేసే పని చాలా ఎక్కువ అని అన్నారు. అయితే పోనీలే జాబ్ చేద్దామని ఆ జాబ్కి వెళ్తే అక్కడ కలిసిన వాళ్ళు ఒక 6 members బ్యాచ్. ఇప్పటికీ వాళ్ళు నాతోనే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబ్ చేసి నేను మానేసి 3-4 years అవుతుంది. ఇప్పటికీ నేను వాళ్ళతో ఎంత ఓపెన్గా ఉంటానంటే, ఆ రోజు మా ఫాదర్కి అలా అయిందంటే ఫస్ట్ కాల్ నాకు ఎవ్వరికి వెళ్ళలేదు, వాళ్ళకే వెళ్ళింది. ఇలా అయింది అలా అన్న వెంటనే నేను ఎక్కడో మణికొండలో ఉండేదాన్ని, వాళ్ళు తార్నగాలో ఉంటారు, ఒకరు గచ్చిబౌలిలో ఉంటారు. 1 hour కూడా 25 minutesలో మా ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్ళారు. నా సిచ్యువేషన్ అలా ఉండే, నన్ను స్ట్రక్ అయిపోయినా. నాకు మా ఫాదర్ వెళ్ళిపోయారు అంబులెన్స్లో, మాకేం అర్థం అవ్వట్లేదు, ఇంట్లో ఎవరు లేరు. నేను అక్కడే కూర్చునిపోయి అలా ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి నేను మా అక్క కాల్ చేసిందంటే ఇలా అయింది అది, దాన్ని వెళ్ళి చూడండి అని. వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్ళారు. ఆల్ ద టైమ్ నేను నైట్స్ అంతా నిద్ర ఉండదు కదా మనకి ఆ టెన్షన్లో. హాస్పిటల్లో కూడా నన్ను నవ్వుపించింది వాళ్ళే. ఆ పొజిషన్లో నేను నవ్వానంటే వాళ్ళ వల్లే నవ్వాను. నైట్ నాకు ఇప్పటికీ హాస్పిటల్ ముందు నుంచి నేను వెళ్తూ ఉంటాను. ఆ స్టెప్స్ దగ్గర బయట కూర్చుని 3 o'clock 4 o'clockకి నేను ఇలా టెన్షన్ పడుతుంటే అలా అవ్వదు ఇలా అవ్వు అని నవ్వుపించారు. అక్కడ ఆ పొజిషన్లో నవ్వుపించిన వాళ్ళే మనకు లైఫ్ లాంగ్ ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సారీ, బట్ ఫ్యామిలీ కన్నా ఫస్ట్ వచ్చే వాళ్ళు ఫ్రెండ్సే ఉంటారు అని నాకు తర్వాత అర్థమైంది, అంత పెద్ద సిచ్యువేషన్ అయ్యాక.
మరి వాళ్ళు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కాదు, నాలాగే 22, 21 ఉన్నోళ్ళు. నాకు ఫోన్ చేసి అరే 10 రూపీస్ అయ్యారా, నాకు తక్కువైంది టిఫిన్ తింటుంటే అని అడిగే వాళ్ళు. ఆ పొజిషన్లో వాళ్ళు వచ్చి కూర్చోవడమే ఎక్కువ అనిపించింది నాకు. వాళ్ళ దగ్గర నుంచి నాకు అడగాలని కూడా అనిపించలేదు. డబ్బులు వద్దురా బాబు, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా నేను అప్పు చేసుకుంటాను. 4 ఉన్నారు నా ఫ్రెండ్స్, స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు కానీ వాళ్ళే ఉన్నారు నాతోని. ఆ వారం రోజులు 15 days ఏదైతే నేను హాస్పిటల్లో స్పెండ్ చేశానో, మా ఫుడ్ కానీ మేము పడుకున్నామా తిన్నామా ఉన్నామా వాళ్ళే చూసుకున్నారు. మేబీ అలాంటి ఫ్రెండ్స్ దొరకడం, అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనకి లవ్వులు గివ్వులు అవసరం లేదు, అవసరమే లేదు అసలు. వాళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది లైఫ్లో. అలాంటి వాళ్ళని వెనకేసుకుంటే జీవితం అంతా అలా నడిచిపోద్ది, ఎంత కష్టం ఉందా. మేడం రోజ్ ఫ్లవర్ తెలుసా? తెలుసు. దేనికి యూస్ చేస్తారు చెప్పండి అది? ఏమో లవ్ వ్యాలంటైన్స్ డే రోజు ఇస్తారు అది. ఇంకా ఏమో అండి, నాకు ఎవడు ఇవ్వలేదు కాబట్టి. అంటే రోజ్ ఫ్లవర్ ఏంటంటే స్పెషల్ గా భావిస్తారు, అంటే అన్ని లైక్ గుడ్ మెమోరీస్ లలో యూస్ చేస్తారు. ప్రపోజల్ కావచ్చు, ఫ్రెండ్షిప్ డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో ఫ్లవర్ చాలా అందంగా చూడడానికి బాగుంటది. మీరు కూడా ఫ్లవర్ లో ఉన్నారు కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయి మీకు లైఫ్. నిజంగా మేడం చాలా కష్టాల్లో ఉన్నారంటే మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకోరు అసలు. మస్తు చిల్ మూడ్లో ఉంటుంది అసలు. 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, ఈమెకేం బాధలు అనుకోవటం. లైఫ్ అక్కడ కూడా నన్ను చూసి స్టేజ్ మీద చాలా ఈ అమ్మాయి ప్రెజెన్స్ అది చూసి ఫుల్ రిచ్, గట్టి బట్టలు వేస్తుంది అది ఇది అనుకుంటున్నాను. అంటే నాకు స్టైలింగ్ వచ్చు. అంటే అప్పుడు నేను ట్రై చేసాను ఇండస్ట్రీలో డాన్స్ ఉన్నప్పుడు. స్టేజ్ మీదకి వెళ్ళగానే శ్రీముఖి గారు డ్రెస్ గురించే మాట్లాడారు. యాక్చువల్లీ ఆ డ్రెస్కి చాలా హిస్టరీ ఉంది. మా ఫాదర్ మా మమ్మీకి ఫస్ట్ కనిపించినప్పుడు తను అదే సేమ్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారు. మా అమ్మ ప్రతిసారి మా డాడీ గురించి ఏదైనా చెప్తుంటే, మీ డాడీ అప్పట్లో ఎల్లో షర్ట్ వేసుకొని నడిచేవాడు అంటే నేను సేమ్ మా డాడీలా ఉంటా. సో నాకు వీళ్ళు ఏదేదో కలర్స్ చెప్పారు, బ్లాక్ వేసుకోవద్దు, వైట్ వేసుకోవద్దు అని ఏదేదో అన్నారు. బ్రైట్ ఉన్నది ఏదైనా వేసుకున్నాను. నా జీవితంలో ఎప్పుడు నేను ఎల్లో వేయలేదు. ఎప్పుడు బ్లాక్ బట్టలు అన్ని డార్క్ బట్టలు వేసుకుని ఉండేదాన్ని. ఆ రోజు అరే మా డాడీ వేసుకున్నాడు ఎల్లో, మనకు కూడా సెట్ అవుద్దేమో. మా డాడీతో నాది స్కిన్ టోన్ సేమ్, అసలు సేమ్ ఉంటాం. మా డాడీ నేను పక్కకు నడిస్తే అది చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోద్ది. అరే సేమ్ డిట్టో, నేను ఆడపిల్లలా పుట్టాను అంతేగాని తనలానే ఉంటారు మొత్తం. అప్పుడు అనిపించింది పోనీ ఎల్లో షర్ట్ వేసుకుందాం సెట్ అయిపోద్దేమో అని వేసుకుని వెళ్తే అక్కడ కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి. మా మామ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎల్లో వేస్తాను. నేను అసలు కైండ్ ఆఫ్ పర్సన్ కదా, డార్క్ కలర్స్ వేస్తాను. కామన్ మ్యాన్ కోటాలో 14,000 మెంబర్స్లో 45 మెంబర్స్ ఫిల్టరైజ్ అయ్యి అక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళారు, స్టేజ్ వరకు. అక్కడ వరకు వెళ్ళడమే చాలా గొప్ప. అంటే లైక్ ఇంట్రడక్షన్ ఆడిషన్ ఇవ్వడమే చాలా గ్రేట్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద. సో అలాంటిది మీరు వెళ్ళారు, టాప్ 15లో ఉన్నారు కదా. సో బయటకు వచ్చాక మీ ఫ్రెండ్స్ ఏమంటారు? చాలా నన్ను బిగ్ బాస్ డాలి అని పిలిచేస్తున్నారు. బాబోయ్ వద్దురా బాబు, నా పేరుతో నన్ను పిలవండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నేను టెన్షన్లో ఉన్నానని తెలుసు కాబట్టి ఆ టాపిక్ తీయట్లేదు సాగు. ఈ పిల్ల టెన్షన్లో ఏదో అయిపోద్దని. ఇంకొన్న వాళ్ళు ఇంక నా వర్క్ ప్లేస్లో కానీ అక్కడిక్కడ, అరే అసలు నువ్వు ఎలా వెళ్ళావురా, నువ్వు అసలు ఈ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళావురా, అది అంటే హిస్టరీ ఉంది నాది, నేను ఎవరికి చెప్పుకోలేదు అంతే. అంటే ఓ అవునా అది. తర్వాత వీళ్ళందరూ యాంగిల్లో నుంచి ఫస్ట్ టైం నన్ను చూడడం. అంటే నా వర్క్ ప్లేస్లో ఎలా ఉంటానంటే నేను ఏదో గయ్యల్లా చాలా స్ట్రిక్ట్గా. ఏంటంటే బయట చాలా నవ్వుకుంటూ మాట్లాడతా క్లయింట్స్తో, చాలా బాగుంటా. కానీ ఒక్కసారి నా వర్కౌట్ స్పేస్కి వస్తే అమ్మ ఆ పిల్ల ఎందు బాబోయ్, దాంతో చెప్పింది చేసి వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు ఉంటుంది. అలాంటి అమ్మాయి అయ్యో ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ట్రై చేస్తుంది, అసలు ఈ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తుందా అసలు ఏంటి అన్న టాపిక్ వచ్చిన వెంటనే వాళ్ళు నెక్స్ట్ సెకండ్ అన్నది ఏంటంటే, వెళ్ళిపోతావురా నువ్వు, నీకున్న స్ట్రెంత్కి, నువ్వు మాట్లాడే పద్ధతికి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా మేము ఓట్లేసి 10 మందితో వద్దు, నేను ఒకదాన్ని వేస్తాను, నువ్వు వెళ్ళిపోతావు, మాకు నమ్మకం ఉంది అని వాళ్ళ. అలాగే మ్యామ్ లైక్ మీకు డాన్స్ కూడా వచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక డాన్స్ ఈవెంట్స్ చేశారు, డాన్స్కి వెళ్ళారు కదా. సో డాన్స్కి 3 type of పర్సన్స్ వస్తారు. ఒకటి ఫ్యాషన్తో వస్తారు, రెండోది ఇంట్లో పరిస్థితులు బాగాలేక వస్తారు, కొంతమంది ఇంకా అదే వృత్తిగా పెట్టుకుంటారు కదా. సో మనం కొన్ని ప్లేస్లో పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో దాంట్లో చాలామంది లైక్ బాగా బలిసిన వాళ్ళు ఉంటారు, రిలేట్ సెట్స్ అని ఇట్లా కొంతమంది ఎక్సెట్రా ఎక్సెట్రా. సో పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడగడం, లైక్ అబ్యూస్గా మాట్లాడడం, నీ రేట్ ఎంత, వస్తావా నైట్కి ఎంత, ఇలా అడుగుతారు జనరల్గా. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంతా మాట్లాడడానికి నేను ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి. కానీ ఒక 2-3 సార్లు
మా ఫామ్ హౌస్లో ఈవెంట్స్ అవుతున్నాయి వస్తారా, ఇలాంటివి అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది మా అమ్మ ముందు జరగడం నాకు చాలా బాధగా అనిపించింది. మా అమ్మ నాతో ఈవెంట్స్కి వచ్చేది అన్నట్టు. తను ఏంటంటే ఎక్కడ నన్ను ఒంటరిగా వదలలేదు. తను వదిలింది అన్న పాయింట్లో నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగాయి. ఓకే. సో మేబీ ఏదో ఒక దగ్గర అమ్మ నాకు చాలా అవసరం అని తర్వాత అర్థమైంది నాకు. కానీ జరుగుతాయి. నేను చెప్తున్నా కదా, అమ్మాయిలు ఎవరైతే డాన్స్ ఫీల్డ్లో ఉన్నారో చాలా కష్టాలు పడారు. మ్యామ్ ఇవాళ రేపు కొంతమంది టీనేజ్, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్టైల్ కోసము, కాస్ట్లీ ఫోన్ కోసం, కాస్ట్లీ డ్రెస్ కోసం, కాస్ట్లీ బండి కోసము తప్పుడు అడుగులు వేస్తున్నారు. సో మీ సిచ్యువేషన్ చాలా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉండే. అలాంటి టైంలో ఎలాంటి అమ్మాయి అయినా ర్యాంక్ స్టాప్ వేస్తుంది. ఒకవేళ అబ్బాయి అయితే ఒకటి చంపేయాలి రాబాబు, నేను డబ్బులు వస్తుంటే నేను రెడీ రాబాయి, నేను పోతే ఓన్ ఫ్యామిలీ బాగుంటుందని డిసిజన్ తీసుకుంటారు. సో ఇవాళ రేపు చిన్న చిన్న స్టైల్ కోసమే అమ్మాయిలు రాంగ్ స్టెప్ వేస్తున్నారు కదా. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయాలనిపించలేదా? అంటే ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు కానీ, నాకు తెలిసి మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. ఒక అమ్మాయిని నేను ఎంత అప్పుడు 16 yearsకో అప్పుడు హైదరాబాద్ ఒక్కదాన్ని వచ్చేసాను హైదరాబాద్కి. ఫ్యామిలీ సపోర్ట్ తోటి వచ్చాను నేను. అంత నమ్మకం పెట్టి మమ్మల్ని పంపడం ఒక్కటైతే, వాళ్ళ హోప్స్ని ఇలా డిస్కరేజ్ చేసి ఇవన్నీ చేయడం నేను ఎప్పుడు నా థాట్స్లో రాలేదు. అండ్ ద థింగ్ ఈజ్, నేను ఏదైనా ఈజీ వస్తుందని నమ్మను. ఏదైనా ఈజీగా వస్తుందంటే అది మనతో ఉండదు, ఏదైనా మనతో ఉండదు. అది నా లైఫ్లో నాకు జరిగాయి. ఏదైనా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ చాలా తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు, అంత తొందరగా మోసాలు చేసి వెళ్ళిపోతారు కూడా, అవి కూడా జరిగాయి. ఎవరితోనైతే మనం ఎంత ట్రూగా ఉంటామో వాళ్ళే మనతో లైఫ్లో ఉంటారు. అది కళ అయినా, మనిషి అయినా, మన పెట్టే ఎఫర్ట్ అయినా, జాబ్ అయినా, మనం కష్టపడితేనే ఆ మనిషి అయినా ఏదైనా మనతో ఉంటుందని నేను నమ్ముతా. అండ్ అమ్మాయిలు తప్పుడు అడుగులు వేయడంలో వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు లైఫ్లో, కానీ నేను ఆ సైడ్ నుంచి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. అండ్ నాకు వచ్చాయి చాలా ఆఫర్స్ వచ్చాయి, ఇలా చేస్తే నీ లైఫ్ మారిపోద్ది, కోట్లు వచ్చేస్తాయి, నువ్వు 4000కి 5000కి ఈవెంట్ చేస్తున్నావు, అంతా మారిపోద్ది నీ జీవితం అన్న వాళ్ళు ఇప్పుడు నన్ను బిగ్ బాస్ స్టేజ్ మీద చూసి రిగ్రెట్ అవుతారు. ఈ పిల్లని మనం ఇలా తొక్కేసాం, అప్పుడు ఈ పిల్ల అంత చేసినా అంత నీట్గా ఉన్న అక్కడి వరకు వచ్చిందంటే వాళ్ళే తప్పు అని వాళ్ళకి రియలైజ్ అవుద్ది. ఓకే. అది నా లైఫ్లో మోటో ఏంటంటే, ఏది ఈజీగా తీసుకోండి, నాకు రాదు కూడా, దేవుడు అలానే చేస్తాడు, ఇట్స్ ఓకే. కానీ కష్టపడుకుంది ఏది వచ్చింది మన చేతిలో ఉండదని నేను నమ్ముతాను. మేడం ఇప్పటివరకు ఎంతమంది మీ చేతిలో దెబ్బలు తిన్నారు? దెబ్బలు ఎవరు తినలేదు, కానీ తిట్టాను చాలా మందిని గట్టిగా. దేనికి, ఏ విషయంలో? ఇవే అమ్మాయిలంటే చీప్గా చూడడం కానీ, అంటే నాకు జరగకపోయినా పక్కోళ్ళకి జరిగినా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను చూస్తున్నా కాబట్టి. నాకు అప్పుడు ఎవరు లేకుండే. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా అమ్మాయిలు వచ్చి ఇలా జరిగింది అక్క అంటే ఫస్ట్ రియాక్ట్ అయితే నేనే ఉంటా. మేబీ అబ్బాయిలు కూడా రియాక్ట్ అవ్వరు ఈ మధ్యలో. ఎందుకురా బాబు ఆ పిల్ల దాంట్లో మనం మేలు పెడితే మన మీదకి వచ్చేద్దేమో కేసులు కూడా అయ్యాయి. అయిన వాటిలో నేను వెళ్ళి మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. ఏంటంటే ఒక పాయింట్లో ఆడపిల్లే ఉండాలని నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు ఆ పాయింట్లో. తిట్టాను నేను చాలా మందిని, కొట్టలేదు. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? నా లైఫ్లో అలాంటి లవ్ యాంగిల్స్ ఏం లేవు, చేసినా కూడా నేను అంత పట్టించుకోలేదు. అంటే కొంతమంది గజ్జిగాలు ఉంటారు కదా, అసలు వదిలిపెట్టారు. అసలు అలాంటి కేసు ఏమన్నా డీల్ చేశారు? ఉన్నారులేండి, కానీ మనకు సెట్ అవ్వదని ముందే నేను ఫస్టే వచ్చిన వెంటనే తమ్ముడు అన్న అనే రకం. నేను ఎవడో ఒక్కడు అంటాడు, వాడిని మర్చిపోతాను నేను అన్న అన్ను, వాడు ఒక్కడెవడో తలుక్కుంటాడు. కానీ అంత జిడ్డుగాలు నాకు లేదు. నాని మూవీలో అరే మీకు అందరు ప్రసాదం పెట్టి నాకు పెట్టలేంటే నేను ఎంత స్పెషల్ రా, మిమ్మల్ని అందరు నన్నే అనిపించి నన్ను పిలవలేదు, అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ద థింగ్ ఇస్, వాళ్ళు సగం మంది నన్ను చూసి జడుచుకుంటారు. ఆ పిల్లకి చెప్పడానికి అమ్మో అవసరం మా ఈ పిల్లకి చెప్పడం, ముందే ఆ పిల్ల అంత గట్టిగా ఉంటుంది, అవసరం ఆ పిల్ల దగ్గరికి వెళ్ళరు, దాని పక్కన ఫస్ట్ తమ్ముళ్ళు అన్నలు వీళ్ళే ఉంటారు, వెళ్తే వాళ్ళు వేసుకుంటారు ఒకటి అన్న సెన్స్లో ఉంటారు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా నువ్వు ఈ హీరోయిన్ లాగా కనిపిస్తావని? లేదండి, సీరియస్లీ. వాళ్ళందరికీ నేను ఎప్పుడు ప్రిటీ యాంగిల్లో కనిపించలేదు. నా కొలీగ్స్కి ఇప్పుడున్న యాంగిల్లో వాళ్ళందరికీ నేను స్ట్రాంగ్గా అనిపిస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను చూసిన పద్ధతి కానీ, నేను వాళ్ళని ట్రైన్ చేసిన పద్ధతి కానీ, నేను ఒక జాబ్లో నేర్చుకుని ఆ పాయింట్ వరకు వెళ్ళింది కానీ చూస్తే వాళ్ళందరికీ ఏంటంటే ఈ పిల్ల మంచిగా నేర్చుకుని ఒక పాయింట్కి వచ్చింది, చాలా స్ట్రాంగ్ ఈ పిల్ల అని ఉంటుంది. ఎవరికి నేను అందంగా అయితే అనిపించలేదు, అనిపిస్తే ఇప్పుడు దేవుడు కొత్త యాంగిల్ చూపిస్తున్నాడు. మీకు అనిపించింది ఎప్పుడన్నా నేను హీరోయిన్ లాగా ఉన్నా, కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పేసి? అంటే నేను మా ఫాదర్లో ఉంటాను, నాకు చాలా అది ప్రౌడ్. నేను
అందంగా ఉంటానంటే ఉంటానేమో, నాకు ఎప్పుడు ఆ సైడ్ ఎప్పుడు నాకు కొంచెం మీరు ఎందుకో రకుల్ ప్రీత్ సింగ్ లాగా అనిపిస్తున్నారు కొంచెం లిటిల్. సీరియస్లీ నేను నాలానే ఉన్నాను, కామెంట్స్ లో చెప్పండి రా బాబు, నేను చెప్పింది నిజం అబద్ధం. నేను నాలా ఉన్నానని చెప్పండి, సంతోషంగా ఉంటాను. సో మ్యామ్ ఫిట్నెస్ ట్రైనింగ్ లో కూడా చాలా వరకు మనకి ఇంజూర్ అవుతుంటది. సో అట్లా మీ లైఫ్ లో ఎప్పుడన్నా ఏదన్నా ఇంజరీ కాలేదు, కానీ నేను ఓవర్ టైం కానీ వర్క్ చేయడం వల్ల నీస్ మీద చాలాసేపు నుంచోవడం వల్ల, అంటే నేను మినిమం ఒక డేలో 11 to 12 hours నుంచునే ఉంటాను. దానివల్ల నాకు ఏమైందంటే యాంకిల్ ఇష్యూస్ రావడం, నీ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు వర్కౌట్ చేస్తుంటే ఆ పెయిన్ ఇంటెన్స్ అయిపోయి నైట్స్ అంతా అదే పెయిన్స్ ఉండడం. డ్యాన్స్ ఉన్నప్పుడు అయితే అయ్యాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు మనం స్టేజ్ మీద ఉంటాము, మనం అంటే నేను లీడ్ ఉంటుండే ప్రతిదానికి. సో నా వెనుకున్న వాళ్ళని చూసుకోవడంలోను, అవన్నీ చూసుకోవడంలోను జాడపడ్డాలు ఇవన్నీ జరిగాయి. అప్పుడు చాలా ఉండేవి. అప్పుడు బ్యాక్ పెయిన్స్ కానీ, అంటే డాన్సర్ లైఫ్ చాలా కష్టం అండి. నేను చూసా కాబట్టి యాక్టింగ్ ఫీల్డ్లో నేను ట్రై చేశాను, నేను యాక్టింగ్లో కూడా ఉన్నా. కానీ డాన్సర్లో నేను చూసినంత కష్టం తర్వాత ఇప్పుడు ఫిట్నెస్లోనే చూస్తున్నా. ఎందుకంటే 24 hours ఫస్ట్ నేర్పించాలి, మన గ్రూప్కి నేర్పించుకుంటూ ఉండాలి, వాళ్ళ అవసరాలు చూసుకోవాలి. అది కాకుండా స్టేజ్లో మనం చేసుకోవాలి, మనం స్పార్క్ అవ్వాలి, వాళ్ళు అయ్యేటట్టు చూడాలి. ఇవన్నీ చూస్తుంటే మనం ఎక్కడో మర్చిపోతాం, మన ఫిజికల్ బాడీ ఎలా ఉంది, మనం హెల్తీ ఉన్నామా లేదా, తిన్నామా లేదా, పడుకున్నామా లేదా చూసుకోము. అప్పుడు చాలా కష్టమైంది. ఇప్పుడైతే నేను చాలా హెల్తీ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడో మా ఫాదర్కి అలా అవ్వడం వల్ల, అంటే ఒక్కరికి ఇన్ని రోజులు ఉన్న బాడీ పార్ట్స్ పనిచేయకపోతే అది ప్రివిలేజ్ అండి అసలు మనందరికీ. మనకు అర్థం కాదు, మనం నడుస్తున్నాం, చేతులతో పనులు చేసుకుంటున్నాం, భుజం లేపడం కూడా ఒక ప్రివిలేజ్ అంటాను నేను. ఇప్పుడు మా ఫాదర్ అలా చూస్తుంటే, అంటే తను నుంచోడానికి కూడా అవ్వట్లేదు తనకి. ఇప్పుడు నేను వెళ్ళి నుంచోబెట్టకపోతే తను నుంచోడానికి కూడా అవ్వదు. ప్రతిదానికి ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో. ఆ పొజిషన్లో తనని చూస్తుంటే బయట ఉన్న వాళ్ళు ఈ స్మోకింగ్ చేసి తాగి ఇవన్నీ చేస్తుంటే నాకు ఎక్కడో, మీకు మైండ్ పనిచేయదా అసలు? ఇవన్నీ చేస్తుంటే ఏమవుద్దో మీకు అర్థం కావట్లేదు. ఒకసారి ఏదైనా బాడీలో ఉన్నది పోతే అంతెందుకండి, హ్యాండిక్యాప్డ్ పీపుల్ మనం వాళ్ళని ఆ హ్యాండిక్యాప్డే కదా అనుకుంటాం. వాళ్ళకి ఎన్ని అవుతాయో లైఫ్లో మా ఫాదర్ని ఇప్పుడు చూస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక లైఫ్ టైంలో అలా ఉండిపోయారు. మా ఫాదర్కి ఇన్ని రోజులు ఉండి సడన్గా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ ఆర్మ్ మొత్తం పనిచేయకపోతే మనం ఉండి ఖరాబ్ చేసుకుంటున్నాము, లేని వాళ్ళకే తెలుస్తుంది బాధ అని. అది ఫిట్నెస్ వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్. ఇది అవ్వడం వల్ల నాకు ఇప్పుడు ఎక్కువ తెలిసింది. ఎందుకంటే మనకి హెల్దీ బాడీ కానీ, హెల్దీ ఆర్గన్స్ కానీ ఉండడం దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఏమంటారు వరం. చాలామందికి ఇవ్వరు దేవుడు, అన్నీ ఇవ్వడు. మనకి ఇచ్చాడంటే దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేయొచ్చు, మనం హెల్దీగా ఉండడానికి ఏదైనా చేయొచ్చు. కొంతమంది నేను చూసాను, రన్నింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను జిమ్లో ఎవరికో ఏదో నేర్పించినప్పుడు, నేర్పించిన వాళ్ళకు వచ్చి చెప్తారు, నేర్చుకుందామని ఫీలింగ్లో ఉంటారుగా, వాళ్ళకు వచ్చి ఎందుకురా ఇవన్నీ మనకి, ఇంటికెళ్ళి కూర్చొని ఏదో మూవీ పెట్టుకుని చూద్దాం. వాడు ఏదో చేస్తున్నాడు వాడి లైఫ్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం, పబ్బులకి వెళ్ళి దానికి దీనికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి పెట్టి దాంతోనే ఫేమస్ అయిపోతున్నారు. ఏముందని చూపించుకుంటున్నారు బ్రో మీరు? నాకు అర్థం కాదు ఏముందని. మీ లైఫ్ మీరు ఖరాబ్ చేసుకుంటూ దాన్ని ఫ్లెక్స్ చేస్తున్నారు. అదే ఫిట్నెస్ అమ్మాయిలు కానీ, ఫిట్నెస్ అబ్బాయిలు కానీ ఏదైనా పెడితే కింద కామెంట్లు ఎలా వస్తాయో తెలుసా? ఏముందని చూపిస్తున్నావు నువ్వు, బట్టలు ఇప్పి చూపిస్తా అయిపోతుంది. నీకు లేదు భయ్యా, వాడుకున్న డెడికేషన్ నీకు లేదు. వాళ్ళలాగా నువ్వు అవ్వలేవు, ఈ జన్మకైతే అవ్వలేవు. నువ్వు అయ్యి చూపి మాట్లాడు. ఎవడో వాళ్ళ లైఫ్ ఫిట్నెస్ ఉండి వాడు పక్కలకి 10 మంచి నేర్పిద్దాం అనుకునే వాడి దగ్గరకు వచ్చి చెడదొబ్బెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదైతే ఉంది సొసైటీలో. మొన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇంకా తెలుస్తుంది నాకు, బాబోయ్ ఇంత సోషల్ యాక్టివిటీ ఎప్పుడు లేదు కదా, ఘోరంగా వేసుకుంటున్నారు కింద. ఓకే, సో మీతో పాటు బిగ్ బాస్ 9లో ప్లాట్ఫామ్లో చాలామందికి టాస్క్లు వచ్చాయి. అంటే మీ టాస్క్ రాకముందు చాలామంది ఆడారు, మీ తర్వాత కూడా చాలామంది ఆడారు. సో మీరు అక్కడ కూర్చొని వేరే వాళ్ళు టాస్క్ చేస్తుంటే మీ లోపల ఏం నడిచింది అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వియర్డ్ టాస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ నెక్స్ట్ మనకి ఛాన్స్ వస్తుందో లేదో అన్న పొజిషన్ చాలా మందిది. ఎందుకంటే ఒక టాస్క్ కూడా రాకుండా ఒకటే టాస్క్ వచ్చి లాస్ట్కి దాంతోనే డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, మా థాట్ ప్రాసెస్ అంటే ఏంటంటే, అయ్యో మనకు ఛాన్స్ వస్తుందా రాదా, మనం చివరికి ఉండిపోతున్నాము, అయ్యో మనకు వస్తుందా రాదా అని అదొకటి. మళ్ళీ వీళ్ళందరూ అక్కడక్కడే పరిచయం అయ్యారు కాబట్టి అంత
అప్పుడు సెన్సిటివిటీ లేకుండే ఫస్ట్ మాకు, అంటే వీళ్ళు ఈ స్ట్రెంత్ ఉంది వీళ్ళకి ఈ స్ట్రెంత్ ఉంది అని మనకు అప్పుడు తెలియదు. మేబీ అవుతుంటే ఎపిసోడ్స్ అవుతుంటే తెలుస్తుంది, కానీ అప్పుడైతే మాకు వేరే వాళ్ళ మీద కన్నా మనకు వస్తుందా రాదా బాబు అనే ఉంది. వస్తుందా రాదా అని వస్తే ఎలాంటి టాస్క్ వస్తుందని ఎలా ఉండేది అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఆ అరుగుండు కొట్టుకోవడం అదంతా దాంట్లో అదొక ప్రెషర్. ఫస్ట్ అలా వస్తే పోనీలే చేసేద్దామని నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు పట్టించుకున్నాను జుట్టు ఉంటుందో పోతే మళ్ళీ పెరుగుతుందని నేను అనుకున్నాను. కొంతమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, జుట్టు తీసేస్తే ఎలా బ్రో అని. అమ్మ బాబోయ్ ఇంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయా మనుషులకి, జుట్టే కదరా కత్తిరించుకుంటున్నావు అని నేను అనుకున్నా. అది వాళ్ళకి అంత ఎమోషనల్గా ఎఫెక్ట్ అయిపోయింది. ఒకవేళ టాస్క్ మీకు వచ్చుంటే మీరు తీసుకునేవారు జుట్టు మొత్తం గుండు చేయించుకునేదాన్ని ఏమో, అరగుండు అంటే ఆలోచించేదాన్ని, మేబీ మొత్తం గుండు అంటే నేను ఆలోచించేదాన్ని కాదు. బికాజ్ లైఫ్లో చాలా వదులుకున్న వాళ్ళు ఆ పాయింట్కి రావడమే ఎక్కువ, మనం వచ్చాక దాన్ని వదులుకోవడం పిచ్చి అంటే. ఇప్పుడు టాప్ 15లో మీరు ఉన్నారు, 15 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో 5 మెంబర్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగలుగుతారు. సో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? అసలు సిచ్యువేషన్ అసలు ఎవ్వరికి ఏం తెలియదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. నేను అనుకున్న అయితే మర్యాద మనీష్ కానీ పవన్ కానీ కంపల్సరీ ఉంటారు, మన ఆర్మీ పవన్. మర్యాద మనీష్ ఉంటారు. యాజ్ ఎ పర్సన్ తను నాకు తర్వాత అర్థమైంది ఎట్లాంటి మనిషి తను లాజికల్గా ఆలోచిస్తాడని చాలా ఫేమస్ అవుతుంది, కానీ హీజ్ ఎమోషనల్లీ ఆల్సో గుడ్ పర్సన్ అని నాకు తర్వాత అర్థమైంది. మేబీ తను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అర్థమే ఉంటుంది వేరే వాళ్ళకి, కానీ ఆ పాయింట్ ఆఫ్ సైడ్ ఎవరికి తెలియదు. ఇంకా టాస్కులు జరుగుతున్నాయి, టాస్కులు ఎవడు విన్ అవుతున్నాడు ఎవడు లూజ్ అవుతున్నాడు అదే కనిపిస్తుంది మనుషులకి. బ్యాక్గ్రౌండ్లో ఎంత జరుగుతుంది, ఒక్కొక్కడికి ఏమేమి స్టోరీస్ ఉన్నాయి, ఒక్కొక్కడు ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు దానివల్ల, బయట వచ్చే రివ్యూస్ వల్ల ఇంకెంత ఎఫెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవే ఇంపార్టెంట్, టాస్కులు కాదు అని నేను అనుకుంటా. ఎందుకంటే టాస్కులు విన్ అయిన వాళ్ళు బిగ్ బాస్ విన్ అవ్వలేదు, ఏ టాస్క్ విన్ కానోడు బిగ్ బాస్ విన్ అయిపోయాడు, అతను కప్పు తీసుకుని వెళ్ళిపోయారు. సో సమ్ పాయింట్ బిగ్ బాస్ ఇస్ నాట్ అబౌట్ గేమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ టాస్క్, ఇట్స్ అబౌట్ హౌ యూ బిహేవ్ యాజ్ ఎ పర్సన్. నువ్వు ఎలాంటి పర్సన్, ఇలాంటి సిచ్యువేషన్లో నలుగురిని తిట్టు అంటే నువ్వు తిడతావా, నీకు తెలియని వాళ్ళని తిట్టమంటే తిడతావా, అది అలాంటి సిచ్యువేషన్లో నిన్ను పెడతారు బిగ్ బాస్, నువ్వు దాన్ని ఎలా తట్టుకుంటావు, నువ్వు దాంట్లో నుంచి ఎలా బయటకు వస్తావు, అది బిగ్ బాస్. అసలు రియాలిటీ షో అంటే నిజమైన రియాలిటీ షో అది. అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే నీ బెస్ట్ ఫ్రెండ్, నీకు ఫుల్ ఇష్టమైన ఫ్రెండ్, పోనీ నీ 4 రోజుల్లో నువ్వు చాలా మంచిగా కనెక్ట్ అయిన ఒక పర్సన్ని ముందు తెచ్చి ఇన్ని తిట్టు, అయ్యి బాబు ఏం తిట్టాలి ఇప్పుడు అంటే అర్థం కాదు అసలు. చాలా మందికి అయ్యాయి, ఇప్పుడు అగ్ని పరీక్షలో అవుతున్నాయి ఆ సిచ్యువేషన్స్. మాకేమో ఫ్రెండ్షిప్ అంతా వదిలేండి, ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ సో మచ్ ఫ్రెండ్షిప్, అది చాలా డీప్ ఫ్రెండ్షిప్ అని కాదు, అట్లీస్ట్ పరిచయం ఉంది, పరిచయం ఉన్నవాడు మొహం మీద నువ్వేంట్రా అని అనేయాలి. అక్కడ నాకు ఫస్ట్ కొంచెం తడబడ్డా నేను, కానీ తర్వాత అర్థమైంది అంటే మనలా అంత సాఫ్ట్గా ఎవడో ఆలోచించడు, వాడికి కావాలన్నప్పుడు తిట్టేస్తాడు, వాడికి అవసరం ఉన్నప్పుడు తీసి నేల మీద కొడతాడు, మనమే చాలా ఆలోచిస్తున్నాం, మనం కూడా కొట్టాలని తర్వాత అర్థమైంది. కానీ నేర్చుకోవాలి, అగ్ని పరీక్ష వల్ల కామనర్స్కి పెట్టడం వల్ల పాయింట్ ఏమొచ్చిందంటే మేబీ సెలబ్రిటీస్కి కానీ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఇవన్నీ వాళ్ళు చూసుంటారు. కామనర్స్కి లైఫ్లో ఇలాంటివి రావు. ఎవడో వచ్చి ర్యాండమ్గా రోడ్డు మీద నువ్వు వర్త్లెస్, నువ్వు వేస్ట్ అంటే ఏం మాట్లాడతావు భయ్యా అని మనం ఒకటి కొడతాం, ఫస్ట్ కొట్టి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఇక్కడ మనం కొట్టలేము, మనం వినాలి, ఇన్ని తర్వాత మనం కూడా చెప్పాలి వాడు ఎందుకు వేస్ట్, వాడెందుకు వర్త్లెస్ అని. అవన్నీ కామనర్స్కి బయట ఎక్స్పీరియన్స్ అవ్వవు అసలు. ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఆ ప్రివిలేజ్ మనం బయట పక్కోడికి ఇయ్యం. ఇప్పుడు నేను నా కెరియర్లో నేనున్నాను, నేను ఎంత స్ట్రాంగో నా సర్కిల్లో అందరికీ తెలుసు. ఎవడొచ్చి నువ్వు వీక్ అని నన్ను అన్నాడు, ఎందుకంటే వాళ్ళకి నేను తెలుసు కాబట్టి. అవసరం నేను సర్కిల్, నాకు తెలియని సర్కిల్ వాడు వచ్చి నన్ను అంటే అప్పుడు వేసుకుంటాము, అది వేరే విషయం. కానీ ఇదంతా జరుగుతుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి వెళ్ళిన వెంటనే అంతా బిగ్ బాస్ ఇలా ఉంటుందా, అయ్యి బాబాయ్ మనం స్క్రీన్ వెనుకుండి చూస్తున్నాము, అది ఏదో స్క్రీన్లో ఇలా డబ్బాలో చూస్తున్నాం, కాకపోతే దాంట్లో బతికితే ఇప్పుడు నాకు హ్యూజ్ రెస్పెక్ట్. అసలు బిగ్ బాస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది నాకు. ఎలిమినేట్ అయిపోయి మీరు ఏమైనా కానీ ఉన్నారు మీరు భయ్య ఆ సిచ్యువేషన్లో, చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే ఈ వారం రోజుల్లో కానీ మాకు తెలిసింది ఏంటంటే ఇదే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ఉన్న సిచ్యువేషన్లో కూడా నువ్వు డూ ఆర్ డై నువ్వే చూస్ చేసుకోవాలి. లేదు పిచ్చిలైట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి ఉన్న రియాక్షన్స్ వేరే ఉంటాయి. లేకపోతే పర్ఫామ్ చేసినోడిది రాకపోవచ్చు, ఎడిటింగ్ పర్పస్లో కానీ
ఇప్పుడు 24 hours బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాడు గంటే వేస్తున్నాడు, ఆ మిగతా 23 hours ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదంతా మేము రియాలిటీలో చూస్తున్నాం. అక్కడ మేము 24 hours మాట్లాడుకుంది, మేము 11 hours స్ట్రెచ్ షూట్ అయితే 1 గంట వేస్తున్నారు, అది కూడా పావు గంట టాస్క్ వస్తుంది అంతే. ఆ టాస్క్ మాకు రియాలిటీలో 4 గంటలు జరుగుతుంది. ఇప్పుడు అంతెందుకు మనకు కుండ టాస్క్ జరిగింది, కుండ పట్టుకునే, అది మా అయితే 15 minutes 30 minutes మీకు చూపించారు. మేము యాక్చువల్లీ 3 to 4 hours పట్టుకున్నాం కుండ. అండ్ దాంట్లో ఇలా పట్టుకుని వెనకొకటి ముందు ఒకటి బాగా హెవీ వెయిట్ ఉన్నట్టుంది కదా. లేదు, సింగిల్ ఫింగర్ మీద అలా పట్టుకుని ఉన్నాం మేము. ఆ కుండ కూడా ఉండుంటుంది ఒక 7 kgs 5 kgs ఉండుంటుంది. సింగిల్ ఫింగర్ మీద అంతసేపు పట్టుకోవడం, అది మీకు ఎవరికి ఎఫర్ట్ తెలియలేదు. లాస్ట్ 3 వరకు నేను, కల్కి, ఇంకా పవన్ ఉన్నాము. దాని తర్వాత కల్కి నేను ఇద్దరిలో ఎవరో ఒకరు వదిలేయాలి టీం కోసం. మేము మాట్లాడుకుని నేను చెప్పా తనకి ఏంటంటే నువ్వైనా వదిలే నేనైనా వదిలే అంటే, తనకి ఏముండే అంటే తనకు ఆల్రెడీ అప్పటికి వర్స్ట్ ప్లేయర్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే వర్స్ట్ ప్లేయర్ రావడం అది చాలా హార్ట్ బ్రేకింగ్ ఎవరికైనా. దాని తర్వాత నా సంచాలకు అలా అవ్వడం, అంతా బయటికి రావడం, ఆ ఎమోషనల్ దాంట్లో ఉంటాం అందరం. తను అప్పుడు అడిగింది ఏంటంటే, బ్రో నేను ఏం చెయ్యకుండా నాకు వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు, నేను దీంట్లో ట్రై చేస్తాను, నువ్వు టీమ్ లీడర్ ఉన్నావు కదా సపోర్ట్ చేయను అని అన్నది. ఆ పాయింట్లో నేను నుంచోవచ్చు, తను నుంచోవచ్చు, ఇద్దరం ఫిజికలీ స్ట్రాంగ్. కానీ ఆ పాయింట్లో నేను కానీ పట్టుకుని ఉంటే తనది వదిలేసేయండి, నా దాంట్లో వేరే మెంబర్ది ఉంది, అంటే వేరే వాళ్ళ టీంది ఉంది, వాళ్ళు గెలిచే వాళ్ళేమో నేను కానీ వదిలేకపోయి ఉంటే. ఆ పాయింట్లో వదిలేయడం, స్ట్రాటజీ యూజ్ చేయడమే మంచిదైంది. నేనేదో నేను స్ట్రాంగ్ నేను చూపించుకుంటాను అక్కడ నుంచి ఉంటే టీం అంతా పోయేది, నేను లీడర్ దానికి. కానీ అది 4-5 hours చేతులు మా ఇంటికి వెళ్ళేసరికి ఇదంతా గ్రీన్ అయిపోయింది. మాకు ఇదంతా గ్రీన్ అయిపోయి ఇక్కడ నుంచి నరాలు కనిపించిపోతున్నాయి. మా అమ్మ చూసి ఏంటది చెయ్యేం చేసుకున్నా, అక్కడ అలా ఉంటాయి. ఇలా ఉంటుందని చెప్పాల్సింది. తను అలాంటివన్నీ చూడలేదు కదా. నేను ఏం వెయిట్ లిఫ్ట్ చేస్తాను, నేను ఏం చేస్తాను ఇప్పటివరకు మా అమ్మకి తెలియదు. మా అమ్మ ఎప్పుడు భయపడుతూ ఉంటుంది, అది పడేసుకోకు. ఇవి ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా కొన్ని వీడియోలు, ఏమని అది ఇలా పడేసుకుని ఆ పిల్ల చనిపోయింది, ఆ పిల్లకి ఇది అయిపోయింది, తనకి చేతి ఇరిగిపోయింది, ఇవన్నీ నాకు పంపి ఇవి చెయ్యకే. అయ్యి బాబోయ్, నేను అవి చెయ్యకపోతే ఎలాగా, అవే నా లైఫ్ ఇప్పుడు, జాగ్రత్తగా చేసుకుంటానని చెప్తాను. వెయిట్ లిఫ్టింగ్ టైంలో ఇప్పుడు షాకేబ్కి కల్కి ఒక టాస్క్ అయింది, లైక్ ఎవరు ఎక్కువ మనీ లైక్ బ్యాంకింగ్ చేసుకుంటే వాళ్ళు విన్ అన్నట్టుగా. సో అక్కడ మీకు షాకేబ్ నిజంగా విన్ అవుతాడు అనిపించిందా ఆ టాస్క్లో? అంటే అసలు షాకేబ్కి అర్థం కాలేదు. అవును, వాడు చాలా ఎలా అంటే వాడు చాలా వాడు ఒక కైండ్, వాడు ఏంటంటే చాలా మంచోడు. ఇప్పుడు మనకి కుండిచ్చి దీంట్లో నుంచి వాటర్ తాగరా అంటే మనోడు ఏం చేస్తాడు, మనోడు చెరువుకే వెళ్ళి తాగుతాడు, ఇచ్చింది తాగడు, అది ఉంది మనోడు. నాకు అక్కడ ఏమనిపించింది అంటే కల్కి ఇమీడియట్లీ ఫోన్ చేసి 90,000 అడిగింది, వచ్చేసాయి. కాకపోతే తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. షాకేబ్కి వచ్చేసరికి తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను అనుకున్నా ఎగ్జాక్ట్లీ 5 to 10,000 కంటే ఎక్కువ అడగడు ఇది పక్క. ఎందుకంటే అక్కడ బాయ్స్ ఎట్లుంటుంది తెలుసా, ఫోన్ చేస్తే ఎవరు టైంకి అయ్యాడు ఉన్న దొబ్బే అంటారు. సో చూస్తే కొంచెం అమాయకంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లెక్క ఉన్నాడు. మేబీ అరేంజ్ అవ్వదేమో మనీ, ఒక 10-5 కంటే ఎక్కువ అనుకున్నా. మేము అక్కడ కూర్చున్నప్పుడు నేను అనుకున్నాం మనసులో, అమ్మో ఈ టాస్క్ నాకు వచ్చుంటే సీదా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా, చెప్పేసేదాన్ని, నాకెవరు లేరు భయ్యా, నన్నే 10 రూపాయలకి అడుగుతారు ఫోన్లో. కానీ ఆ పాయింట్లో నాకు డబ్బులు అడగడం ఈజ్ ఏదో నాకు కరెక్ట్ అనిపించలేదు నాకు కూడా. కానీ అది టాస్క్ మనం ఏం చేయలేము ఇంకా. అంటే ఇప్పుడు లైఫ్ ఎప్పుడు మనతో ఫేర్ ఉండదు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాక ఎలాంటి టాస్క్లు వస్తాయో కూడా ఎవరికి తెలియదు, కానీ అన్నిటికీ రెడీ ఉన్న వాళ్ళే కదా వెళ్తాము. షాకిబ్ ఆ పాయింట్కి ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాడు వాడు. అసలు ఎంత ఫోన్ పగలు కొట్టేసుకున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఏది పడితే అది చేసేస్తున్నాడు. అసలు కన్ఫ్యూజన్లు ఉండే కదా, చాలా స్ట్రెస్లో ఉండే. యాక్చువల్లీ ఏంటంటే ఆ టాస్క్ వాడికి అర్థం కాలేదు, వాడికి దాని తర్వాత స్ట్రెస్ పెరిగిపోయింది. అయ్యో నేనే అర్థం చేసుకోలేదేమో, నా సైడ్ నుంచే కన్ఫ్యూజన్ వచ్చి తప్పు చేసేసానేమో, ఇంకో ఛాన్స్ దొరుకుద్దో లేదో. అదే అంటున్నాను కానీ నేను, మాకు ఇంకో ఛాన్స్ దొరుకుద్దో లేదో మాకు తెలీదు. ఏ పాయింట్లో మమ్మల్ని డోర్ తీసి ఇంటికి వెళ్ళిపోని అంటారో మాకు తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ అలాంటి షో. ఇప్పుడు ఎవరో ఏదో లాంగ్వేజ్లో బిగ్ బాస్లో ఎవరో ఒక అమ్మాయి కూర్చొని నాకు నచ్చట్లేదు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను అంటే, ఆ ఒక్క మాటకి ఆమెను డోర్ తీసి ఇంటికి పంపించేశారు. యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సాటర్డే వీకెండ్ కూడా కాదు, ఆ రోజు స్పెషల్గా టెలికాస్ట్లో వాళ్ళ యాంకర్ వచ్చి నువ్వు అన్నావు ఈ మాట, నాకు బిగ్ బాస్లో వద్దు అన్న వాళ్ళు వద్దు, మీరు వెళ్ళిపోండి అని డోర్ తీసి వెళ్ళిపోమన్నారు. నేను ఉంటాను అని బాధపడ్డా పిల్లని ఉంచలేదు.
సో ఏ పాయింట్లో ఏమవుద్దో తెలియని బిగ్ బాస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఫస్ట్. దాంట్లో వీడు కొంచెం కంగారు అందరికి ఉంది. ఆ సిచ్యువేషన్లో అందరికి ఉన్నప్పుడు వాడికి అలా అవ్వడం, వాడు అండర్స్టాండ్ చేసుకోలేదో, లేకపోతే టాస్కే సరిగ్గా వాడికి అర్థం కాలేదో, లేకపోతే వాడు బయటికి వెళ్ళి స్టూడియో నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసరికి మైండ్ రీసెట్ అయిపోయిందో. అంటే రిలాక్స్ అవుతాం కొంచెం, స్టూడియో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే అమ్మయ్య అనుకుంటాం. అలా అనుకుని వాడు వచ్చేసరికి సడన్గా ప్రెషర్ వచ్చేసరికి వాడికి అర్థం కాలేదేమో అని నేను అనుకున్నాను. అది ఇంకా కల్కి ఇది లక్ ఉండే అబ్బా, ఆ పిల్లకి కూడా ఒక్క ట్రాన్స్ఫర్ చేయలేదు. తను కూడా ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా తనకు అరగంటో గంటో పడింది రావడానికి. మనకేమో ఇమీడియట్లీ చూపించారు అక్కడ కట్ చేసి. తను కూడా చాలా స్ట్రెస్లో ఉండే. ఇప్పుడు డబ్బులు పడకపోతే తనకేమవుద్దో కూడా తెలియదు కల్కి. అలాంటి పాయింట్లో ఆ పిల్ల టెన్షన్లో ఉండే. షాకిబ్ గారికి ఫస్ట్ అర్థం కాలేదు, కానీ వాడి డబ్బులు తొందరగా వచ్చాయి. ఇంకోటి మమ్మీ డాడీ ఫీలింగ్ ఎలా ఉంది? అరే చెప్పిన వెంటనే నువ్వు అప్లై చేసావు, స్టేజ్ మీద కనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది. తను ఏంటంటే వెళ్ళిపోద్ది నా కూతురికి గట్టి పట్టుదల ఉంది. నాకు తెలిసి వెళ్ళకపోతే నీకంటే ఎక్కువ మమ్మీ డిసప్పాయింట్ అవుతుంది. ఘోరం బాబాయ్. కానీ నేను వెళ్ళనని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కనిపించినా మనుషులకు కనిపించకపోయినా మనం ఎఫర్ట్ పెట్టాము, ఆ ఎఫర్ట్ దేవుడు చూస్తాడని నేను నమ్ముతా. నాకు లోపల రిలీజియన్ కానీ ఇవన్నీ వదిలేసిన పక్కకి నేను కొన్ని నమ్ముతా. నాకు ఒక పాయింట్లో ఇలా ఇవన్నీ అబ్యూజివ్ థింగ్స్ జరిగినప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేకపోయా. చెప్పుకుంటే అబ్బాయిలకి వెళ్ళి చెప్పుకున్నాం అనుకో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. నా ఫ్రెండ్స్కి చెప్తే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడమో సీన్ అవ్వడమో అవుద్ది. అదంతా జరగొద్దు అని నేను ఎవ్వరికి చెప్పుకోలేదు. మా అమ్మకు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ నేను వెళ్ళి కాళీమాత గుడిలో కూర్చొని ఏడ్చి చెప్పుకున్న రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి నాకు స్ట్రెంగ్త్ వచ్చిందో ఎక్కడి నుంచి నాకు వచ్చిందో నాకు తెలీదు. ఆ స్ట్రెంగ్త్ ఇప్పటికీ నాలోనే ఉంటుందని నేను నమ్ముతా. సమ్వేర్ నమ్మకం వచ్చింది నాకు. ఒక అమ్మాయి అంటే ఎవరో ఏదో చేస్తే దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవత చూస్తుంది, చూసిన తర్వాత దానికి ఒక పాయింట్లో రియాక్ట్ అవుద్ది. అదే పాయింట్లో వచ్చి నన్ను ఏమి అక్కడక్కడ చెయ్యరు, ఏ దేవత చెయ్యరు. కానీ ఒక పాయింట్లో మనకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తారు. మనం దాంట్లో నుంచి బయటికి ఎలా వచ్చామో, మనం దాంట్లో నుంచి ఎలా దాన్ని దాటుకుని వచ్చామన్నది దేవుడు చూస్తే ఆ ఎఫర్ట్ వాళ్ళకి కనిపిస్తే మనకి ఎక్కడో నుంచి స్ట్రెంగ్త్ ఇస్తారు. ఆ స్ట్రెంగ్త్ నాకు ఇప్పుడు నాలో నమ్మకం అది. సో ఏది జరిగినా ఏం టాస్క్ జరిగినా నా 100% నేను ఇస్తున్నాను. అక్కడ బిగ్ బాస్ టీం చూస్తున్నారు, అది వాళ్ళు అన్నీ చూసారు. బయట వాళ్ళు సగమే చూసినా బిగ్ బాస్ టీం చాలా చూసారు. సో వాళ్ళకి ఎక్కడో నా వర్త్ తెలిసి ఉంటుంది. మీరు మీ లైఫ్లో జరిగిన ప్రాబ్లం చెప్పారు ఆడిషన్లో. దానికి వచ్చేసరికి బయట చాలా మంది రకరకాలుగా మీమ్స్ కామెంట్స్ పెడుతున్నారు కదా. సో అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ నేను దానికి నెగిటివిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అవును, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ గురించి జోకులు వేసుకుంటారని అది బాధ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో కానీ మీ అక్కకో మీ చెల్లికో జరుగుంటే మీరు జోకులు వేసుకుంటారా ఆ టాపిక్ గురించి? ఎవరో ఒక కామెంట్ స్పెసిఫిక్గా అది నాకు చాలా బాధ అనిపించింది. ఏమని, ఈ పిల్ల అబ్యూజివ్ గురించి మాట్లాడుతున్నప్పుడు షర్ట్కి బటన్ పెట్టుకోలేదేంటి భయ? నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం చూస్తున్నావు, నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం ఆలోచిస్తున్నావు దాని గురించి, అది వదిలేయండి. మళ్ళీ ఇంకొకడు నేను 5K రన్ చేశాను అంటే, మరి 5K రన్ చేసిన దానివి ఏంటి పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాల్సింది, బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు? నీకు నా లైఫ్లో నేను ఏం చేయాలో నువ్వు చెప్పే సిచ్యువేషన్లో నువ్వు లేవు ఫస్ట్. అయినా నువ్వు చెప్తున్నావు. ఆ కామెంట్కి ఎంతోమంది లైక్స్ కూడా కొట్టారు. అంటే ఒక అమ్మాయి బాధపడి అర్ధరాత్రి ఒక అమ్మాయి అన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేసింది అంటే మీకు ఏదో ఒక పాయింట్లో సెన్సిటివ్ టాపిక్ మీద జోక్లు వేసుకోవద్దు అని మీకు అనిపించలేదు. అనిపినప్పుడే మీ మైండ్ సెట్ చాలా కిందికి ఉందని నాకు అర్థమైంది. ఇంకా కొన్ని కామెంట్స్ చూసాక నాకు అనిపించింది, సోషల్ మీడియాలో కామెంట్లు చూడొద్దబ్బా, మనం చాలా సెన్సిటివ్ ఉంటాం లోపల. అని వీళ్ళ దగ్గర సెన్సిటివిటీ చూపించద్దు. ఎందుకంటే వీళ్ళకి మన సెన్సిటివ్ సైడ్ చూపించడానికి వీళ్ళు వర్త్ కాదు అసలు నాకు ఆ అబ్యూజివ్ టాపిక్ గురించి వచ్చినప్పుడు ఎవరైనా ఈ పిల్ల స్ట్రాంగ్ అనుకుంటారు అనుకున్నా, కానీ నేను నువ్వు తప్పు చేసావు కాబట్టి అలా జరిగింది, నువ్వు ఆ పొజిషన్లో ఎందుకున్నావు ఆ నైట్, ఇవి అడిగారు. నువ్వేం బట్టలు వేసుకున్నావు అని అడిగారు. ఎప్పుడు బట్టలు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ టైంలో ఉన్నా అది ఇష్యూనే కాదు అసలు. అబ్యూజ్ చేయడానికి టాప్ ఇష్యూ ఏంటి? ఒక అబ్బాయికి నాకు పర్మిషన్ లేకుండా తనని టచ్ చేయడం ఈజ్ అబ్యూజివ్. టచ్ చేయడం వదిలేసండి, నా మీదకి వచ్చేసి నలుగురు నా మీదికి రావడం, నేను ఆ రోజు పరిగెట్టకపోయి ఉంటే నేను ఇప్పుడు బతుకుంటాను లేదో కూడా నాకు తెలియదు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి బయట. మీరు ఇలాంటిది దిశ కేసులో అయినప్పుడు ఇవ్వనప్పుడు క్యాండిల్ మార్చెస్ చేయడం కాదమ్మా,
ఉన్నప్పుడు సిచ్యువేషన్ని అబ్బాయిలు అసలు అలా మారకపోవడానికి ఆపేయండి కదా అక్కడే. ఒకడు అబ్యూజ్ నుంచే స్టార్ట్ చేస్తాడు ఏది చేసిన. ఒక అమ్మాయి మీద చెయ్యి వేసాడు, ఆ అమ్మాయి ఒప్పుకుంది అనుకుంటాడు, వేరే దాని మీద వేస్తారు, తను కూడా ఎక్కడో అడ్జస్ట్ అయ్యి ఒప్పుకుంది. అమ్మాయిలు మాట్లాడకపోతే వాళ్ళే కదా రేపిస్ట్ అవుతున్నారు రేపటి రోజు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ధైర్యం వస్తుంది, అమ్మాయిలు ఇంకా మాట్లాడరా మనం ఏమైనా చేసుకోవచ్చు అని. అలాంటి టాపిక్లో జోక్లు వేసుకునేటోళ్ళు అసలు మనుషులే కాదనుకుంటాను. ఆ కామెంట్స్ చూసాక నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు, మీకు నేను ఏం చెప్తున్నాను, మీరేం ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో, అంత పెద్ద ప్లాట్ఫామ్లో మాట్లాడాల్సిన టాపిక్ ఇది. నీకు వాయిస్ వచ్చింది, నీకు అలాంటి ఛాన్స్ వచ్చింది, నేను లక్షలాది మంది చూస్తున్నప్పుడు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ మాట్లాడడం ఈజ్ వర్త్ ఇట్. అలాంటి పాయింట్లో మాట్లాడాలి. ఏదో చాలామంది చాలా కష్టాలు చెప్పుకున్నారు, వాళ్ళకి అవి వర్త్ అనిపించినాయి, ఇది అసలు వర్త్ అనిపించలేదు, దీని మీద జోకులు వేయాలనిపించింది. నాకు అక్కడ బాధ అనిపించింది, బ్రో ఇది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. చాలామంది చెప్పట్లేదు, చెప్పకుండా వాళ్ళలో కుమిలిపోయి వాళ్ళలో బాధపడిపోయి ఒకటే రూమ్లో పొద్దున్న సాయంత్రం వరకు ఉండిపోయి ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, నిన్ను అబ్యూస్ చేశారా, నువ్వు తప్పు, చేసినోడు తప్పు అని మాట్లాడట్లేదు. అది నాకు అసలు ఆ టాపిక్ నచ్చదు. ఇప్పటికీ అదే నడుస్తుంది, నా కామెంట్స్లో అదే నడుస్తుంది ఇప్పుడు. సో నేను ఇంకా పట్టించుకోవడం మానేసానండి, ఎందుకంటే ఇట్స్ వాళ్ళ మైండ్ సెట్, అది మనం ఏం చేయలేం. ఆ సిచ్యువేషన్లో ఉంటే ఫేస్ చేస్తే తెలిసేది ఎవరికైనా, చూసిన వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది. అంటే చూడ్డానికి మీరు కొంచెం అందంగా ఉన్నారు కాబట్టి ఏదో ఎక్స్పోజింగ్ డ్రెస్ చేసి ఉంటుంది, నేను ఆ అలా రోజు చేసి ఉంటుంది అని చెప్పేసి అసలు పట్టు చీర కట్టుకుని ఉన్నా. షూట్ అయింది, ఏదో సాంగ్ షూట్ అయింది, పట్టు చీర కట్టుకుని నైట్ నేను అక్కడ ఉండిపోవాల్సి ఎందుకు వచ్చిందంటే, నైట్ అర్ధరాత్రి అయిపోయింది షూట్ అయ్యేసరికి. షూట్, ఇంటర్వ్యూ ఆ రెండు కలిపి ఒకటే ఆఫీస్లో జరిగాయి. ఆ ఫస్ట్ షూట్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ ఏదో జరిగింది, అంతా అయిన తర్వాత నైట్ లేట్ అయిపోతే, ఆ నైట్ నేను అక్కడి నుంచి ఫిలిం నగర్లో జరుగుంటుంది, మీకు తెలిసి ఉంటుంది, అక్కడి నుంచి నేను చాలా దూరం వెళ్ళాలి, గచ్చిబౌలి అటు వెళ్ళాలి. అప్పట్లో బస్సులు, ర్యాపిడోలు ఇవి లేవు. నేను వచ్చినప్పుడు హైదరాబాద్కి కొత్తలో ఇవి లేవు. ఇప్పుడంటే ర్యాపిడోలు, ఊబర్లు, సెక్యూరిటీ ఇవన్నీ పెరిగాయి. కానీ అప్పట్లో వెళ్ళాలంటే ఆటో ఒకటే, దానికి కూడా ఇన్నాను వేయాలి డబ్బులు. మన దగ్గర ఫస్ట్ ఆ నైట్ వెళ్ళడానికి భయం ఒకటి, దాంట్లో డబ్బులు కూడా ఉండేవి కాదు. అప్పుడు నేను చాలా లో పొజిషన్లో ఉండే. అప్పుడు మా ఫ్యామిలీ నాతో లేకుండేది. నేను ఒకదాన్ని హైదరాబాద్లో హాస్టల్లో ఉండి హాస్టల్ డబ్బులు కట్టుకొని నేనే ఉండేదాన్ని. ఎందుకంటే నా కష్టం నాకు ఫ్యామిలీకి చెప్పుకోవాలని అనిపించేది కాదు. ఎందుకంటే వాళ్ళే కష్టంలో ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్ళ కష్టంలో ఉన్నామని చెప్తే వాళ్ళు బాధపడతారని కదా మనకు ఫస్ట్ థాట్ వస్తుంది. ఇంకా ఆఫీస్లో వాళ్ళు నమ్మిపించి నన్ను ఉండిపోండి నైటే కదా మేము వెళ్ళిపోతాం ఆఫీస్ నుంచి, అది ఇది అన్నాక మనం నమ్మే ఉంటాముగా. అలాంటి సిచ్యువేషన్లో అయింది అది, ఆ అబ్యూస్ థింగ్ అంటే. ఆ సిచ్యువేషన్లో అయినప్పుడు వాళ్ళకి ఇదంతా సినారియో తెలియదు, జడ్జ్మెంట్ ఫస్ట్ చేసేసారని నాకు అనిపించింది. ఓకే, ఇంకోటి బిగ్ బాస్లో మీరు వెళ్తే బిగ్ బాస్ వల్ల మీ లైఫ్ అంతా మారిపోద్ది అనుకుంటున్నారా? అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మీ ఫాదర్ కండిషన్, మదర్ కండిషన్, మీరున్న సిచ్యువేషన్, ఒకవేళ బిగ్ బాస్లోకి మీరు వెళ్తే సిచ్యువేషన్ అంతా క్లియర్ అవుతుంది అనుకుంటున్నారా? సిచ్యువేషన్ అంతా క్లియర్ అవుద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఏమంటారు, దాని కష్టాలు దానికి ఉంటాయి. మనం ఏదో ఒక షోకి వెళ్ళి డబ్బులు వస్తుంది, ఫేమ్ వస్తుంది, అది వస్తుంది బిగ్ బాస్ నుంచి. కానీ మా ఫాదర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఏవి మారవండి, కొన్ని అలానే ఉంటాయి, మనం ఏం చేయలేము. బిగ్ బాస్ మీద మీరు హోప్స్ పెట్టుకున్నారా? ఆబ్వియస్లీ. ఒకవేళ దేవుని దేవల్ల బిగ్ బాస్ వస్తే సూపర్. ఇప్పుడు ఎందుకంటే టాప్ 15లో 5 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. ఆ 5 మెంబర్స్లో మీతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు, మంచిగా టాలెంటెడ్ కాబట్టి ఆ 15లో ఉన్నారు. సో 15లో మీరు కూడా ఉన్నారు, వస్తే మంచి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ మిస్ అయితే నెక్స్ట్ మీ లైఫ్ ఏంటి? నెక్స్ట్ నా లైఫ్ ఏంటంటే, ఇప్పుడు మా ఫాదర్ బాగాలేరు, తనని చూసుకోవాలి ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఇప్పటికీ నా ఆప్షన్ అదే. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోవడం ఎందుకు? ఫస్ట్ థింగ్, ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు. టాప్ 15లో ఎవరు వెళ్ళలేరు. మనం వెళ్ళాక దాన్ని వదిలేయడం ఈజ్. ఇప్పుడు ఇదే రీజన్తో ఒక అమ్మాయి క్వాలిఫైడ్ అవ్వలేదు. మా మదర్కి బాగాలేదు, తనని ఇప్పుడు ఆమె పక్కన ఎవరు లేకపోతే నడవదు, అయినా నా సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ మూమెంట్లో నువ్వు మీ మదర్ పక్కన ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఆమెని డిస్క్వాలిఫైడ్ చేశారు. సో ఇప్పుడు మీరు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా? అంత వర్స్ట్ సిచ్యువేషన్లో నేను లేను. తను చాలా క్యాన్సర్ కదండి, షీఈస్ హ్యావింగ్ క్యాన్సర్ అండ్ ఇట్స్ హర్ 3rd టైం. ఇంకా తను వీళ్ళకి చెప్పలేదు ఆ 3rd టైం అటాక్ అయినప్పుడు. ఆ పిల్ల వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లకి తెలిసింది, ఇండియాకి వచ్చిన తర్వాత ఆ పిల్లకి తెలిసింది వాళ్ళ మదర్కి అలా అయిందని. ఆ పిల్ల అలా సిచ్యువేషన్లో ఉండడం కూడా దట్స్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. కానీ మా ఫాదర్ అంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారని నేను అనుకోను. నేను చూసుకోగలుగుతానండి, మా అక్క ఉంది, మా అమ్మ ఉన్నారు, చూసుకోగలుగుతారు. ఇప్పుడు నా లైఫ్లో
ఈ టైంలో ఇది ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా కాబట్టి వచ్చాను. ఇప్పుడు ఇది ఒక దాంతోనే నేను బిగ్ బాస్లోకి వెళ్తానని నేను ఎందుకంటే నాకు నా స్ట్రెంగ్స్ ఉన్నాయి, నాకు నా వీక్నెసెస్ ఉన్నాయి. అది జనాలు చూస్తారు, ఈ రోజు కాకపోతే రేపైనా చూస్తారు. నేను ఫిజికలీ చాలా స్ట్రాంగ్, ఇవన్నీ తట్టుకుని వచ్చిన అమ్మాయిని మెంటలీ ఇంకా స్ట్రాంగ్ ఉంటా ఆబ్వియస్లీ. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సగం మందికి ఆ 45 పీపుల్లో నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. ఎందుకంటే మా ఇంటర్వ్యూస్ మాకే తెలుసు ఏమైంది, మా ఆడిషన్స్ మాకు మాత్రమే తెలుసు. అంటే అది చాలా క్రూషియల్గా సీక్రెటివ్గా జరిగాయి. సో వాళ్ళందరికీ నేను అక్కడి వరకు స్టేజ్లో అగ్ని పరీక్ష వరకు ఎందుకు వచ్చానో కూడా తెలియదు. అది ఒకటే రీజన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఆలోచిస్తారు. అది ఒక్క అబ్యూజివ్ రీజన్తో అయ్యి ఉండదు. మా ఇంటర్వ్యూ ఆల్రెడీ ఒక 45 minutes 50 minutes అవుద్ది. దాంట్లో వాళ్ళు చాలా రీజన్స్ తీసుకుని ఒక మనిషిని సెలెక్ట్ చేస్తారు. ఇది ఒక్కటే రీజన్ అని ఉండదు, ఎవరికైనా అది ఒకటే రీజన్ అని ఉండదు. ఇప్పుడు శ్వేతది అయింది, తనది కూడా ఇంటర్వ్యూ చాలా ఉంటాయి, కానీ దాంట్లో ఏది ఎంటర్టైనింగ్ ఉంది, దాంట్లో మనుషులు ఏది దేనికి కనెక్ట్ అవుతారు అది మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. అది కాకుండా జడ్జెస్కి ఒక బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్లో కూర్చొని వాళ్ళు టిక్లు పెట్టుకుంటారు, ఇది ఉంది ఈ పిల్ల దగ్గర, ఇది లేదు, ఇక్కడైతే ఈ పిల్ల ట్రిగర్ అవుద్ది, ఇది అని రాసుకుంటారు. వాళ్ళు అందరి మీద రాసుకుంటారు. 45 ఇంత బుక్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ తెరిస్తే చాలు, అన్నా నాకు బిగ్ బాస్ పంపి అన్నా, నేను లారీలు క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు రారండి, ఇప్పుడు అస్సలు రారు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇలా అయిపోతారు ఫస్ట్. ఇంకోటి ఏది పడితే అది చెప్పేస్తే బిగ్ బాస్ కి ఇంక తీసుకోరు. బిగ్ బాస్ అసలు ఆ టీం మొత్తం అగ్ని పరీక్ష ప్లాన్ చేసిందే అందుకు. ఇంకోసారి ఎవరు అన్నా బిగ్ బాస్ తీసుకెళ్ళండి అన్న అంటే మాత్రం తీసుకెళ్ళరు. ఫస్ట్ అడగొద్దు అన్న పాయింట్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష చేశారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాయింట్ వరకు వస్తే నీకు బిగ్ బాస్ ఎందుకు అని అడిగితే నువ్వు రీజన్ ఇవ్వగలగాలి. నీకు 100 రీజన్ ఉండాలి. ఒక రీజన్ చెప్తే ఇది అవసరం లేదు, ఫాలోవర్స్ ఇస్ నాట్ మ్యాటర్, లుక్స్ ఇస్ నాట్ మ్యాటర్, కంటెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఒక పర్సన్, నీకు ఒక స్ట్రెంగ్త్, నీకు ఈ పర్సనాలిటీ ఉంటేనే తీసుకుంటారు వాళ్ళు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు క్యూట్ ఉన్నావు, నీకు అబ్యూస్ జరిగింది, నీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి పట్టించుకోరాలు. మనది ఒక పాయింట్ ఆఫ్ స్టోరీ, వాళ్ళు మనుషులకి మనం ఎలా కనెక్ట్ అవుతాం మాత్రమే చూపిస్తారు. వాళ్ళు చాలా చూస్తారు యాక్చువల్లీ. ఆ రోజు కొంతమందికి చాలా టాస్క్లు ఇచ్చారంట, ఆ టాస్క్లు ఒక్కటి కూడా టెలికాస్ట్లో రాలేదు. నాకైతే టాస్క్ ఇవ్వలేదు, నేను ఫిజికల్గా చేయమంటే అది చేసా. కొంతమందికి టాస్క్లు ఇచ్చారంట, అవి టెలికాస్ట్ కాలేదు. వాళ్ళు 100% ఇవ్వలేదో ఏమో మనకి. ఓకే, నేను అంటే మీరు ఒక ఫిట్నెస్ ట్రైనర్గా మీ లైఫ్లో అన్నీ చూసి వచ్చారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మెంటల్ సిచ్యువేషన్స్. లైక్ ఈరోజు మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారు, బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నారు. మిమ్మల్ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు, కొంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. సో ఒకటే ఒక క్వశ్చన్, కొంతమంది అమ్మాయిలు అంటే మీరు ఎలా అయితే సిటీకి వచ్చారో చదువుకోవడానికి, అలా చదువు పర్పస్ మీద, జాబ్ పర్పస్ మీద కొంతమంది ఫ్యామిలీని వదిలేసి వచ్చిన్నారు, కొంతమంది ఫ్యామిలీతో ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే అందరు మన దగ్గరకు వస్తారు రాబాయ్ అనేది ఒకటి కామన్ వర్డ్ వాడుతున్నారు. దానికోసం చాలామంది రాంగ్ స్టెప్ వెళ్తున్నారు, ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళతో రిలేషన్స్లో ఉంటున్నారు. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక అమ్మాయి లైక్ సర్వే అవ్వాలనుకుంటే, కాన్ఫిడెంట్ ఉండాలంటే క్యారెక్టర్ ఇంపార్టెంటా, డబ్బులు ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఇంపార్టెంటా? క్యారెక్టర్, ఫ్యామిలీ. డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బు ఉంటే అందరు వస్తారని ఒక డైలాగ్ వాడుతున్నారు కదా. అందరు వస్తారంటే నాకు లేదు డబ్బు, ఇప్పుడు వచ్చారుగా. క్యారెక్టర్ ఉండి మన ఫ్యామిలీని మనం చూసుకుంటే అన్నీ వస్తాయి. ఒకవేళ ఒక అమ్మాయి క్యారెక్టర్ కోల్పోయి డబ్బులు సంపాదించి కాస్ట్లీ ఫోన్లు, కార్లు వాడుతుంది, మంచి సర్కిల్ పెంచుకుంది, సో అమ్మాయికి ఎలా ఉంటుంది రిసీవింగ్ బయటకు వెళ్తే? తెలిస్తే బ్యాడ్ ఉంటుంది, తెలియకపోతే బాగానే ఉంటుంది. తను చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిందని అనుకుంటారు. అది ఇంకా ఆ పిల్ల చెప్పుకోవడం చెప్పుకోకపోవడం ఆమె ఇష్టం, కానీ లోపల అమ్మాయికి ఉంటుంది కదా, నేను ఎక్కడో రాంగ్ చేసి తెచ్చుకున్నాను ఇదంతా అని. ఆ ఫీలింగ్ నాకైతే ఉండదు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదుగా. అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి, నిజంగానే సక్సెస్ అయ్యి ఒక ఫామ్లో, ఒక స్టేజ్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఏం చెప్పుకుంటుంది? నేను నిజంగా కష్టపడి వచ్చాను భయ్య, నీకు తెలుసో తెలీదో కానీ నేను ఇవన్నీ దాటుకొని అన్ని ముళ్ళ మీదనే నడుచుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నేను దాని మీద కాటన్ వేసుకొని, దాని మీద పరదా వేసుకొని నేను రాలేదు. ఆ పిల్ల ఒక్కతే చెప్పుకోగలుగుతుంది. ఏ పిల్లకైతే క్యారెక్టర్ ఉంటుందో తను మాత్రమే చెప్పుకోగలుగుతుంది. ఆ ఇంకో పిల్ల ఎవరైతే డబ్బులు సంపాదించి కాస్ట్లీ కార్లు, ఫోన్లు కొనేసిందో తను చెప్పుకోలేదు అన్నమాట. తను హార్ట్లో నుంచి చెప్పుకోలేదు, తనకు లోపల ఎక్కడో ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా ఉంటుంది, అరే నేను ఇక్కడ తప్పు చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. మేబీ నేను అది చెయ్యకపోయి ఉంటే, ఇవన్నీ సెల్ఫ్గా వచ్చి ఉంటే నాకు వేరే కాన్ఫిడెన్స్ ఉండేదేమో. ఆ కాన్ఫిడెన్స్ ఆ పిల్లకు ఉండదు, ఈ పిల్లకు ఉంటుంది. ఈ పిల్ల బతుకుతుంది లైఫ్ అంతా, ఆ పిల్ల కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాయి. ఓకే, మిమ్మల్ని అభిమానించే ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పను, సపోర్ట్ చేయండి, ఇప్పటికీ లోపలికి పంపండి అనే చెప్తాను. లోపలికి ఉన్నారు కదా. ద థింగ్ ఇస్,
లోపలికి వెళ్ళాక పెద్ద హౌస్లోకి పెద్ద హౌస్లోకి ఆ సెట్ అలా దూరం నుంచి చూస్తుంటాం మేము, అలా లోపలికి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ నీరు కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయాక నేను ఏం చేస్తానో నా క్యారెక్టర్ ఏంటో మీకు అక్కడ అర్థమవుద్ది. మేబీ అగ్ని పరీక్షలో నేను అంతా మాట్లాడట్లేదు, టెన్షన్లో ఉంటున్నాను, చాలామంది చాలా ఒపీనియన్స్ వస్తున్నాయి. ఈ ఒపీనియన్స్ అన్నీ పోయి ఫ్రెష్గా ఒక ఒపీనియన్ మీకు వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ పీస్ఫుల్గా ఉంటాను, అంటే మైండ్లో వేరే స్ట్రెస్ బ్యాక్గ్రౌండ్లో ఇవి జరుగుతాయి అవి జరుగుతాయి అని లేకుండా అక్కడ నేను ప్రాపర్గా నా గేమ్ ఆడి ప్రాపర్గా నేను ఉంటానని, అంటే నేను ఏదైనా తప్పు జరిగితే దాంట్లో నుంచి నేర్చుకుంటా. అది నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉంది. ఏదైనా తప్పులు జరిగినా, ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా జరగవచ్చు జరగకపోవచ్చు మనకు తెలియదు, జరిగినా కూడా దాంట్లో నుంచి నేను నేర్చుకుని నా తప్పు నేను ఉంటే దానికి నేను ఒప్పుకుంటా ఫస్ట్. అవన్నీ మీరు ఈ బిగ్ బాస్లోకి నేను వెళ్తేనే చూస్తారు కాబట్టి నన్ను అక్కడి వరకు పంపండి, తర్వాత నేనే మీకు చూపిస్తాను. మీరు వర్త్ అనుకుంటారు ఈ పిల్లని అక్కడి వరకు పంపడము, మనం ఓట్లు వేసినందుకు పిల్ల లోపలికి వెళ్ళడం కరెక్టే జరిగిందిరా అని మీకు అనిపించేటట్టు నేను చేస్తాను, అదే చెప్తాను. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్గా లోపలికి వెళ్ళిపోతాను, అది చెప్తాను అంతే. ఇప్పటికీ లోపలికి వెళ్ళాక వాళ్ళ పేరు బయట ఇప్పుడు ఎలా నేను పెట్టుకున్నానో, మా మమ్మీ డాడీ అంటే రెస్పెక్ట్ ఉండదు బయట, అంటే ఆడపిల్లలు మేమిద్దరం ఆడపిల్లలమే, ఇద్దరం క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూనే లైఫ్ బిల్డ్ చేసుకుంటున్నాం. బిగ్ బాస్లోకి వెళ్ళినా మీకు అదే పేరు ఉంటుంది, దాన్ని ఇంకా కొంచెం పెంచి బయటకు వస్తానని అదే చెప్తాను. మీ ఫ్రెండ్స్కి? మా ఫ్రెండ్స్కా పార్టీ ఇస్తాను భయాలు. పార్టీ ఇస్తారా? బయటకు వచ్చిన పెద్ద పార్టీ తీసుకుందా అని అంటాను, ఇంకేమంటాను అంతే. వాళ్ళు లైఫ్ లాంగ్ నాతో ఉంటారు, నేను ఏం చేసినా చెయ్యకపోయినా వాళ్ళు ఉంటారు నాతో. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ట్రై చేసిన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, సో మీ టాలెంట్ని తొక్కేసిన వాళ్ళని, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు మీకు తెలుసు, చూసే వాళ్ళకి కొంతమందికి తెలుసు, సో మీ టాలెంట్ని తొక్కేసిన వాళ్ళని ఏం చెప్పాలనుకున్నారు? ఒక్కటే వర్డ్లో చెప్పాలి. నేను వాళ్ళకి మాటలో ఏది చూపించాలని ఎప్పుడు అనుకోలే, నేను ఇప్పుడు చేస్తుంది వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అర్థమవుద్ది అంతే. నేను వాళ్ళకి మాటల్లో చెప్తే వాళ్ళు వినేవాళ్ళు అయితే, ఇప్పుడు వాళ్ళు చేసింది వేరే ఆడపిల్లలకి చేయరు, ఆ పొజిషన్లో నాకు చేయరు. ఫస్ట్ వాళ్ళు మాటలతో వినేవాళ్ళు అయితే చేయరు ఇవన్నీ. వాళ్ళకి మాటలు కాదు, వాళ్ళకి చేతలే ఉండాలి. కర్మని నమ్ముతారా మేడం మీరు? చాలా నమ్ముతాను నేను కర్మని, ఎందుకంటే ఒకప్పుడు నేను చేసిన మూవీస్ కానీ కొన్ని ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయకుండా ఆపేసిన వాళ్ళు, లేకపోతే కొన్ని సీన్స్ వల్ల నన్ను తీసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. దాని తర్వాత నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, దుర్గాదేవి చూస్తుందమ్మా, మీరు అప్పుడు ఎప్పుడు ఏం చేసినా తర్వాత మీకు రియాక్షన్ దానికి వస్తుంది. ఆ పాయింట్లో రాకపోవచ్చు, మీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ చూస్తారు, మీ కర్మ అనే జరుగుద్ది. మీరు దానికి క్రియ చేసినప్పుడు కర్మ రాదు అన్నది ఉండదు, ఏది చేసినా దానికి రియాక్షన్ వస్తుంది దేవుడి దగ్గర నుంచి. అప్పుడు దెబ్బ పడినప్పుడు ఆ రోజు ఆ పిల్లకి లేకపోతే ఆ ఆడపిల్లకి అలా చేయాల్సింది కాదని వాళ్ళకి రియలైజ్ అవుద్ది, అది అవుద్ది అంతే. దానికి మనం వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వినరు కూడా. ఫస్ట్ వాళ్ళకి వేరే పొగర్లు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. సో స్టార్టింగ్లో మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు కదా మ్యామ్, సో ఒక 3 వేరియేషన్స్లో ఓట్ అడగారా? 3 ఇప్పుడు దాచాను, లోపల చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో టాప్ 15లో ఉన్నారు, టాప్ 5లో కూడా ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో కూడా ఉండాలని నేను మా ఆడియన్స్ అందరం కోరుకుంటున్నాం హార్ట్ఫుల్లీ. అండ్ మీకు మాట ఇస్తున్నాను నేను, మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తే మా రవితేజ ఫ్యాన్స్ అందరం మీ అనుకుంటాం. అసలు కొన్ని వందల ఫోన్లు ఉంటాయి, ఇలా ఒకటే పని ఇలా చేసేది, ఇలా చేస్తాం, ఇక ఓట్లు వేస్తాం, రీల్స్ ఎప్పుడు ఇలా చేస్తాగా మీకోసం హార్డ్ వర్క్ చేస్తాం. రవితేజ ఫ్యాన్స్ ఒకసారైనా ఆ బ్యాచ్ లో కలవాలబ్బా. నేను ఆయన సాంగ్స్ కానీ ఆయన వైబ్ కానీ భలే ఉండదు అసలు. నేను అసలు ఈ ఫోక్ సాంగ్స్ మాస్ సాంగ్స్ వినేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి, అంటే నా స్టైల్ డాన్స్ స్టైల్ అంతా హిప్ హాప్ సాల్సా ఇవే ఉండి, ఒక పాయింట్లో రవితేజ సాంగ్స్ ఇవన్నీ విన్నాక డాన్స్కి ఇంకో పాట వచ్చింది, అంటే ఫోక్ డాన్సర్స్కి ఒక లైఫ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు ఒక ఇండస్ట్రీ ఉంది యూట్యూబ్లో, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ రవితేజ గారు ఇప్పటికీ ఫోక్ సాంగ్స్లో ఎక్కడో విన్న సాంగ్ని ఆ సింగర్ని పిలిపించి ఆ పాట పాడిపించి వాళ్ళకు కూడా కెరియర్ ఇస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి అసలు వాళ్ళు ఏదో ఊర్లలో ఉంటారు, చాలా కష్టాలు పడి ఉంటారు. ఎప్పుడు ఆ సింగర్స్ని కూడా నేను చాలామందిని కలిసా ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, కానీ పరిచయాలు అవుతాయి కదా. నాకు తెలిసిన 2-3 సింగర్స్ పాపం వాళ్ళకి ఇచ్చే అవే డబ్బులకి వాళ్ళకి ఎంత ఫేమ్ వచ్చినా ఆ పాటకి అంతే ఇస్తారు వాళ్ళకి. వాళ్ళంటి వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ కానీ ఒక లైఫ్ ఈయన మాస్ ఇండస్ట్రీకి తేవడం వల్ల జరుగుతుంది అసలు. యాక్చువల్లీ దానికి వాళ్ళు ఎంత థ్యాంక్ఫుల్ ఉన్నారో వాళ్ళని చూస్తే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అని. అడగడం మర్చిపోయినా మీ ఫేవరెట్ హీరో ఎవరు?
నాగార్జున గారు. బిగ్ బాస్ కి వెళ్తున్నా చెప్పి లేదు లేదు, మా అమ్మకి చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఏంటంటే వాళ్ళు ఇది అమలా కానీ వాళ్ళు చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. మా మమ్మీకి మా ఫ్యామిలీ అలా ఉండాలి, అలానే బిహేవ్ చేయాలి ఆడపిల్లలు అన్న సెన్స్. ఇంకా మా అమ్మకి అప్పుడు అంటే తన బ్యాక్గ్రౌండ్లో సమంత వీళ్ళంతా జరిగినప్పుడు కూడా నాగార్జున గారు దేన్ని నెగిటివ్గా బయటికి పంపలేదు. వాళ్ళ ఫ్యామిలీలో 100 జరిగాయి. ఆ పిల్ల కెరియర్ గురించి కూడా ఆలోచించారు వాళ్ళు. ఏది నెగిటివ్గా బయటికి రాలేదు. ఇద్దరు సమంత పెట్టలేదు, ఇద్దరు నాగార్జున గారు పెట్టలేదు, ఏది పెట్టలేదు. అదే వేరే వాళ్ళంటే కాంట్రవర్సీస్ చేసి ఉంటారేమో అని నేను అనుకున్నా. ఒక పాయింట్లో వాళ్ళు బిహేవ్ చేసే ఫ్యామిలీ కానీ ఆ బిహేవియర్ ఉండాలంటే వాళ్ళ ఫాదర్ నుంచి రావాలి. అది అసలు నాగార్జున కాదు, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అది ఎవరి వల్ల మెయింటైన్ చేస్తున్నారు? నాగార్జున సార్ వల్లనే మెయింటైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ అని కాదు, ముందు నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. లేకపోతే నేను బిగ్గెస్ట్ రీజన్ బిగ్ బాస్ చూడడానికి నాగార్జున గారు. ఫస్ట్లో నేను మన నాని గారు చేశారు బిగ్ బాస్, అప్పుడు చూసా. ఎన్టీఆర్ చేశారు చూసా. తర్వాత నేను లైఫ్లో బిజీ అయిపోతాం కదా, ఒక సీజన్ దేంట్లోనో మా అమ్మ అందరు నాగార్జున గారు చేస్తున్నారు, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు తీసేసుకున్నారు అంటే అన్నప్పటి నుంచి రెగ్యులర్గా బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేశాను నేను. ఆయన వల్ల ఒక పాయింట్లో అన్ని గొడవలైనా ఎన్నైనా, ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు బిగ్ బాస్లో, ఎలా అయితే నెగిటివ్ ఉంటుంది వాళ్ళకి, చాలా నెగిటివ్ అవుతుంటుంది బయట. వాళ్ళు ఏదో తప్పు డెసిషన్ తీసుకోవడము, టెన్షన్లో ఉండి తీసుకోవడము, ఎన్ని జరిగినా తిడతారు. తిట్టిన తర్వాత మళ్ళీ ఆయనే నవ్విస్తారు వాళ్ళని ఎదురు నుంచి. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఒక పర్సన్ని మెంటల్గా ఇలా అవుతారు, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుందని ఆలోచించి వాళ్ళని నవ్విపించడం తను ఒకరే చేయగలుగుతారని నేను అనుకున్నాను. బికాజ్ చాలా వాళ్ళ గురించి నెగిటివ్ కానీ చాలా ట్రోల్స్ అవుతున్నాయి బయట. వాళ్ళకి ఒక పాయింట్లో తెలుస్తుంది కదా, అరే ఇలా జరుగుతుంది అన్న వెంటనే వాళ్ళ మైండ్ తిరిగిపోద్ది లోపల. అరే ఇలా అయిపోతుందా, నేను అనుకుని చేయలేదు ఇది. ఆ పాయింట్లో ఉన్న వాళ్ళని, ఆ టెన్షన్లో ఉన్న వాళ్ళని కరెక్ట్ ఒక పర్సన్ నవ్వించగలుగుతారు. అది నాగార్జున సరే చేయగలుగుతారు అని నాకు అనిపించింది ఒక పాయింట్లో. అది ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, నిజంగా చెప్పండి. ఇది చాలా పెద్ద టాస్క్, సీరియస్లీ చెప్తారా ఆన్సర్? చెప్తా. ఇది మా బాయ్స్ అందరు అడగమన్న క్వశ్చన్ మీకు. అమ్మ బాబోయ్, సీరియస్లీ బాయ్స్లో 80% మెంబర్స్ మిమ్మల్ని అడగమన్న క్వశ్చన్. చెప్పండి. నేనేం బిగ్ బాస్ కాదు, మీరు అంత టెన్షన్ లేదు. అబ్బాయిలు అంతమంది అడుగుతున్నారంటే ఏం అడుగుతున్నారని. అంటే మీరు ఫిట్నెస్ ట్రైనర్ కదా, సో పొట్ట పోవాలంటే ఏం చేయాలని అడగమన్నారు. అయ్యి బాబోయ్, అంత టెన్షన్ పెట్టి ఆ క్వశ్చన్ అడుగుతారు ఎవరైనా? చెప్పండి. వర్కౌట్ చేయండి, తాగడాలు ఎవరు ఉంటే మానేయండి, వెళ్ళి కార్డియో చేసుకోండి. ఒక 30 నిమిషాలు కార్డియో చేయండి, 30 నిమిషాలు అలా బయటికి వెళ్ళి. అంటే హాట్ వాటర్ తాగడం వల్ల దానివల్ల ఏమవ్వదా? అలాంటివి జరుగుతుంటే నేను పొద్దు నుంచి ఇంత పెద్ద క్యాన్ పెట్టుకుని అదే తాగుతుండదు. అవి అవ్వవు. సో వర్కౌట్ కంపల్సరీ. వర్కౌట్ చేసి డైట్ మెయింటైన్ చేయాలి, 2 చేయాలి. మీరు అడగమన్న క్వశ్చన్ నేను అడిగేసిన. సో తర్వాత మీ ఇష్టం, 6 ప్యాక్ చేస్తారా, ఫ్యామిలీ ప్యాక్ చేస్తారా, హాట్ వాటర్ తాగుతారా, హాట్ వాటర్లో ఇంకేమైనా మిక్స్ చేసుకొని తాగుతారా, మీకు కర్మ, మీరు సావండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాలియా గారు. సో ఖచ్చితంగా మీకు బిగ్ బాస్ హౌస్లో మేము చూడాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తాము. సో నాకు 95K ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ యూట్యూబ్లో 7 lakhs ఉన్నారు, ఒక 2 lakhs ఉన్నారు, ఒకటి 57 ఉన్నారు, ఒకటి 1.5 million ఉన్నారు. ఈ రోజు నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు అసలు. నేను ఆ రోజుల్లో వచ్చిన, నేను ఆ రోజుల్లోనే పుట్టా, బ్రేకులు రాక ఇలా. సో ప్రతి దాంట్లో మీ స్టోరీ ఖచ్చితంగా మెన్షన్ చేస్తా, అండ్ మా రవితేజ ఫ్యాన్స్ కూడా పక్కా ఓట్లో గుద్దేస్తాం. ఓకే నా ఆర్టీఎఫ్. సో మేడంకి మనం పైకి తీసుకెళ్లే బాధ్యత అనేది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో మేడం గారిది ఎక్కడ ఏది పోస్ట్ వచ్చినా ఖచ్చితంగా 5 మంది చూడండి, 10 మంది చూడండి, స్టోరీలో మెన్షన్ చేయండి. బికాస్ ఆఫ్ మేడం గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, తనకి ఎక్కువ సర్కిల్ లేదు, తను నమ్ముకున్నది టాలెంట్ని, కష్టాన్ని మాత్రమే. సో మనం అందరం తన గురించి చూస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ వల్ల మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. సో మేడం గారు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటే 100% మనం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి మనం ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నాకు అసలు సర్కిల్ లేదు, మీరు నా కాంటాక్ట్ ఎలా తీసుకున్నారో కూడా నాకు తెలీదు. ఎక్కడి వరకు వచ్చినందుకు ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. మేడం గారికి సర్కిల్ లేదు కానీ మాకు సర్కిల్ ఉంది, అందుకే నంబర్ తీసుకున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలి, ఆ కప్పులో మనం ఇద్దరం ఛాయ్ తాగాలి, సారీ మీ ఫేవరెట్ కాఫీ తాగాలి, మీ ఫేవరెట్ కాఫీ తాగాలి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఏం చేయలేకపోతే మీ స్టేటస్లో పెట్టండి, మీ గ్రూప్లో స్ప్రెడ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.